ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జూమ్ యాప్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి సమయం అయింది కాబట్టి దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. దయచేసి దేవుని దాసులు పిఠాపురంలో పరిసర ప్రాంతాల్లో బహుబలంగా ఆయా స్థలాల్లో వాడబడుచున్న దేవుని దాసులు స్టీవర్ట్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన యూత్ కాన్ఫరెన్స్ లో యేసు ప్రభు యొక్క వాక్యాన్ని లేదా యూత్ తో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుని సేవకులు ఎర్నెస్ట్ గారు, వారి యొక్క బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే జూమ్ ద్వారా చూస్తున్నటువంటి అనేక మంది యవనస్తులు మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన టాపిక్ మనం మాట్లాడుకోవడానికి సెలెక్ట్ చేయబడింది. ఈ యొక్క టాపిక్ చాలా ఆసక్తికరమైనటువంటి ఒక టాపిక్ గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ప్రేమ మరియు వివాహం, యవ్వన కాలంలో ప్రేమ మరియు వివాహం. సో ఇది చాలా చాలా ప్రధానమైన విషయంగా ఉంటున్నది. ఈనాడు చాలా మంది యవనస్తులు వారి యొక్క పరిస్థితులను మనం చూస్తున్నట్లయితే ఈ ప్రేమ అనే పేరుతో రకరకాల సమస్యల్లో చిక్కుకునే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అనుకుంటూ కూడా చాలా ప్రాబ్లమ్స్ లో పడే పరిస్థితులు చాలా వరకు ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుడు తన యొక్క ఆలోచనల్ని మనకిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. సో ఈ యొక్క దినాల్లో ఇవాళ రేపు మరి దేవుని సేవకులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రేమ మరియు వివాహం అనే అంశాన్ని కొద్దిగా మీతో నేను మాట్లాడబోతున్నాను. ప్రేమ, ఈ మాట ఒక ఆయన అన్నారు, ఇంగ్లీష్ భాషలోనే కాదు మొత్తం ప్రపంచ భాషలన్నిటిలోని కూడా ఈ ప్రేమ, లవ్ అనేటువంటి పదం ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్ అన్నారు. ప్రపంచం అంతా కూడా ఎక్కువగా అపార్థం చేసుకున్న పదం ఏమన్నా ఉందా అంటే ప్రేమ. ఉదాహరణకి మనం అందరం కూడా నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. లంచాలు తీసుకునే వాళ్ళు, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేసేవాళ్ళే. సో నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తూ పేరుకు మాత్రమే చెప్పి దోచుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. సో ప్రేమ అనే మాటకు రకరకాల అర్థాలు వచ్చేస్తాయి. లేకపోతే ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్, చాలా అపార్థం చేయబడుతున్నటువంటి ఒక పదంగా మారిపోతుంది. మరి ఈ దినాల్లో మనకి మీడియా ప్రభావం చాలా ఎక్కువ. సినిమాలు, సీరియళ్ళు ఇలాంటి వాటన్నిటిలోని కూడా అక్రమ సంబంధాలకు కూడా నేను పలానా అమ్మాయిని, పలానా స్త్రీని ప్రేమిస్తున్నాను, పలానా పురుషుని ప్రేమిస్తున్నాను, ఆ అక్రమ సంబంధాలకు కూడా ప్రేమ అనేటువంటి ఒక పేరు పెట్టేటువంటి పరిస్థితి. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. సో ప్రేమని ఎవరు ఎలాంటి అర్థాలతో చెప్తున్నారు అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యువతులు, యువకులు, యూత్ అందరూ కూడా ఈ యొక్క ప్రేమ గురించి తెలుసుకోవడం అది చాలా మంచిది. లవ్, ప్రేమ గురించి తెలుసుకుంటే అది మనందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రేమ గురించి మనము ఆలోచించడానికి ఈ సమయాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. గమనించండి, యవ్వన వయసులోకి వచ్చిన వారందరూ కూడా ఈ ప్రేమ అనేటువంటి ఒక ఛాయ వాళ్ళు కనబడుతూ ఉంటుంది. ప్రేమ అనే విషయంలోకి అనేక మంది రావడం మనం చూస్తూ ఉంటాం. నేను ప్రేమలో పడ్డాను, లేకపోతే నన్ను పలానా వ్యక్తి ప్రేమిస్తుంది, లేదా పలానా వ్యక్తి ప్రేమిస్తున్నాడు, ఇలాంటి భావన, ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. పిల్లరా, ఈ ప్రేమ పుట్టడానికి వయస్సుకి సంబంధం లేనట్టుగా మారిపోయింది. ఎందుకంటే ఎక్కువగా మీడియా ప్రభావం, సినిమాలు, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా చిన్న బిడ్డల మీద నుండి పై వరకు ఉన్న వారందరి మీద కూడా పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క పరిస్థితుల్లో
మనం చాలా జాగ్రత్తగా ప్రేమ వివాహము అనే విషయాల్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని వాక్యంలో మనం చూస్తాం, లేదా ఘనమైనదిగా ఉండాలి, అది దాని యొక్క ఉద్దేశం. ఒక మనిషి యొక్క జీవితంలో చాలా ప్రధానమైన విషయం రక్షణ, ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అన్నిటికంటే ముఖ్యమే. మనిషికి ఆత్మరక్షణ లేకపోతే ఏమీ లేదు. కానీ ఆత్మరక్షణ కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ఏమీ కూడా లేదు. కానీ చాలా మంది ఆత్మరక్షణ కన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయని అనుకుంటున్నారు. ఉద్యోగాలు సంపాదించడం, కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, నేను అనుకున్నది అయిపోవాలి అంటే ఇదే రక్షణ కంటే చాలా గొప్పదని చాలా మంది భావించే వాళ్ళు ఉన్నారు. సో ఆత్మకు సంబంధించి రక్షణ చాలా ఇంపార్టెంట్. దానికి మించినది వేరేదేది కూడా లేనేలేదు. అదే సమయంలో శరీరానికి సంబంధించి, లోక జీవితానికి సంబంధించి మనము ఆలోచించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం. వివాహం గురించి మనం ఆలోచించాలి. సో వివాహము దేవుని యొక్క లేఖనాలను తెలియజేస్తున్నాయి. ఒక మానవ జీవితంలో రక్షణ తరువాత ప్రధానమైనది వివాహం. రక్షణ తర్వాత ప్రధానమైనది వివాహం. ఎందుకంటే మనం కలిగిన భక్తి కానీ, మనం కలిగినటువంటి మన పరిస్థితులన్నీ కూడా ఈ లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలి అని అంటే, లోకం మన యొక్క మాదిరిని చూడాలి అంటే మనలో భక్తి ఉందా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, మనం దేవుని బిడ్డలమా కాదా తెలియాలంటే మన వివాహము దాన్ని ఎలాగ మనం జీవిస్తున్నాం, మా వివాహ జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం, దాని ద్వారానే ఈ లోకానికి మనలోని భక్తి, మనలోని భయము, మనలో ఉన్న దైవిక విధానాలు తెలుస్తాయి. ఇది ఇంటర్ రిలేటెడ్. లవ్ అండ్ మ్యారేజ్, ప్రేమ వివాహం, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నటువంటి విషయాలు. నేను ఇక్కడ మాట్లాడేది లవ్ మ్యారేజ్ గురించి కాదు, కానీ ప్రేమను సపరేట్ గా, వివాహాన్ని సపరేట్ గా నేను మాట్లాడుతూ, ఇవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని మొదటిగా మనం తెలుసుకోవాలి. చాలా మంది ఈ యొక్క ప్రేమ అనే దానిని ప్రేమ వివాహము అనేటువంటి విధానంలో మాత్రమే చూస్తారంటే ముందు ప్రేమించాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రేమ వివాహము అనేది కాదు, కానీ వివాహంలో మాత్రం ప్రేమ ఉండాలి. ఇప్పుడు యవనస్తులు చేసేటువంటి లేదా యవనస్తులు కలిగి ఉండేటువంటి ప్రేమ వాళ్ళని వివాహానికి నడిపిస్తుందా లేదో మనకు తెలియదు, కానీ వివాహంలో మాత్రం ప్రేమ ఉండాలి. ఈ డిఫరెన్స్లను అర్థం చేసుకుంటూ సరి అయిన నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఒకసారి ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత అమ్మాయి అన్నది, నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ కొండ మీద నుండి దూకేయాలి అన్నది. అప్పుడు అబ్బాయి అన్నాడు, లేడీస్ ఫస్ట్ అన్నాడు. అనగానే అమ్మాయి కొండ మీద నుండి కిందకి దూకేసింది. అప్పుడు ఆ అబ్బాయి కొండ అంచు వరకు వచ్చి చూసి, ప్రేమ గుడ్డిది, లవ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఈనాడు చాలా మంది ప్రేమ అంటే ఏంటో తెలియక, ప్రేమ యొక్క విధానాలు, విషయాలు తెలియక అన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వారికి ఉన్నటువంటి మంచి పేరును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వారి కుటుంబ పరువుని నాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు తల ఎత్తుకోకుండా చేసిన వాళ్ళు ఉన్నారు, వారి యొక్క మానాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయి, చదువును కోల్పోయిన వారు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, అలాగే చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. చాలా విచారకరమైనటువంటి విషయం. కారణం ఏంటి? ప్రేమ అంటే ఏంటో తెలియకపోవడమే. అదే సమయంలో ప్రేమ అంటే నాకు చాలా బాగా తెలుసు అనుకోవడం కూడా ఇంకొక ప్రాబ్లం. చాలా మంది సినిమాల్లో లేదా స్నేహితుల యొక్క సలహాలు ఎక్కువగా వింటూ ఉంటారు యూత్. స్నేహితుల యొక్క సలహాలు ఎక్కువగా వింటూ స్నేహితుల మధ్యలో గొప్పవారం అనిపించుకోవాలి, నా చుట్టూ ఉన్న అబ్బాయిల మధ్యలో, నా చుట్టూ ఉన్న అమ్మాయిల మధ్యలో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఐఎమ్ వెరీ డిఫరెంట్ గా కనిపించాలి అనేటువంటి ఆ యొక్క
టెంప్టేషన్ గురై చాలా మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వరకు నేను చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రేమ అనే దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మంది వారి యొక్క జీవితాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి ఇది నా యూత్ కాన్ఫరెన్స్ లో కూడి ఉన్నటువంటి మీరందరూ కూడా మీ సమయాన్ని మాకు ఇస్తూ ఉన్నారు. సేవకులు ఎంతో ప్రయాసతో ఈ జూమ్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేస్తారు. గత దినాలుగా మీరు చక్కని వాక్యాలు వింటున్నారని నేను భావిస్తున్నాను. సో ఈ దినాన్ని నేను కొన్ని విషయాలు మీతో వివరంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. సో ప్రేమ గురించి మనము ఆలోచన చేయడానికి ముందుగా మోహము అనే దాని గురించి కొద్దిగా మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మోహం, ప్రేమ, మోహము, లవ్ అండ్ లస్ట్. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ దావీదు కుమారుడైన అమ్నోను అనే ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం. అమ్నోను. ఈ అమ్నోను గురించి ఆ అధ్యాయం అంతట్లో చాలా వివరాలు రాయబడ్డాయి. దావీదు యొక్క కుమారుడైనటువంటి అమ్నోను దావీదు యొక్క కుమార్తె అయినటువంటి తామారును మోహించాడు అనే వాక్యంలో ఉంది. తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. మీకు విషయం అర్థమైందని అనుకుంటున్నాను. దావీదు తండ్రి కానీ అమ్నోను వేరే స్త్రీకి పుట్టి ఉన్నాడు, తామారు వేరే స్త్రీకి పుట్టి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సహోదరి అయ్యేటువంటి ఆ యొక్క అమ్మాయిని అతడు మోహిస్తూ ఉన్నాడని తెలుగు బైబిల్లో అద్భుతంగా వ్రాయబడ్డాడు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మీకు చదివి కొన్ని విషయాలు దాని గురించి మనం ఆలోచించేద్దాం. నేను చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అనొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించాను. గమనించండి, అమ్నోను తామారుని మోహిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో లవ్డ్ అని రాసి తర్వాత ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ యాజ్ లస్ట్ అని రాశారు. ఇందాక నేను చెప్పినట్టుగా లవ్ అనే మాట అత్యంత ఘోరంగా అపార్థం చేసుకోబడుతున్న వాక్యంగా మారిపోతుంది. ఈనాడు చాలా మంది నేను ప్రేమలో ఉన్నాను, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అబ్బాయిని ప్రేమిస్తున్నాను అనేటప్పుడు వారు ఎలాంటి ప్రేమలో ఉన్నారు అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది. ఇది అర్థం కాక నిజమైన ప్రేమ లేకపోతే మోహమా అర్థం కాక చాలా మంది మోసపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అమ్నోను మోహించాడు, లస్టింగ్ ఆఫ్టర్ హర్ ఓన్ సిస్టర్. ఎందుకు అమ్నోను తామారుని ఇష్టపడ్డం కాదు, మోహించాడు. ఏమి అతనికి ఇష్టమైంది, తామారులో ఏమి ఇష్టమైంది? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సుందరవతియగు సహోదరి, షీఈస్ బ్యూటిఫుల్. ఆమె యొక్క ఆకారం అట్లీస్ట్ చాలా అందంగా కనిపిస్తా ఉంది. ఆమె ఆనాటి పరిస్థితులను బట్టి లేదా ఈనాటి పరిస్థితులను బట్టి లేదా బైబిల్ చెప్తుంది అని అంటే అందముగా ఉంది. సుందరవతి, చాలా సౌందర్యాన్ని కలిగి ఉన్నది. సో అమ్నోను ఆమెను చూసేటప్పుడు ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాడు. ద బాడీలీ బ్యూటీ, శరీర సౌందర్యం. సో ఆ యొక్క శరీర సౌందర్యాన్ని అతడు మోహిస్తూ ఉన్నాడు. దీన్నే మనం ఆకర్షణ అంటాం. నాడు చాలా మంది ప్రేమించుకుంటున్నామని చెప్పేవాళ్ళు పలానా అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను అని మనతో చెప్తే, ఛీ ఆ అబ్బాయినా అని మనం అంటే, ఆ అమ్మాయి అనొచ్చు, మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడండి, మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడండి. అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి కనబడుతున్న అందం మనకు కనబడట్లేదు. ఇది ప్రాబ్లం.
సో ఆ అమ్మాయికి అందంగా కనబడతా ఉన్నాడు, లేదా ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అందంగా కనబడతా ఉంది. మనం చూసినప్పుడు అగ్లిగా కనబడుతున్నాడు, మనకి అందవిహీనంగా కనబడుతున్నాడు. ఇక్కడ మోహము, ఆకర్షణ కలగడం. యవనస్తులు గమనించండి, 12-13 సంవత్సరాల వయసు యూత్ లోకి అడుగుడేటప్పుడు, 12-13 ఏముంది, ఈవెన్ చిన్న వయసు నుంచి 5వ తరగతి నుంచి, 4వ తరగతి నుంచి, 4th క్లాస్ 5th క్లాస్ నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆటోమేటిక్ గా ఆకర్షితులు అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆపోజిట్ సెక్స్ కి. అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు, అమ్మాయిలు అయితే అబ్బాయిలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు, ఆకర్షింపబడుతూ ఉంటారు. సాధారణంగా సైకాలజీ రీతిగా మనం చూస్తే 5th క్లాస్ వరకు వాళ్ళు బాయ్స్ తో, గర్ల్స్ తో ఉండడానికి 5th 6th 7th వరకు సుమారుగా అలా ఇష్టపడినప్పటికీ, ఆ తర్వాత నుంచి 8th 9th ఈ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలకి, అమ్మాయిలు అబ్బాయిలకి ఆకర్షితులు అవుతారు. దీనికి కారణం మనలో సహజంగా ఉండేటువంటి ఇన్స్టింక్ట్, ఇంకా చెప్పాలంటే మన సహజంగా ఉండేటువంటి మనలో ఉన్న లక్షణం ఇది. ఒక అమ్మాయిని చూసినప్పుడు అందంగా కనపడడం, లేకపోతే ఏదో ఆకర్షణీయంగా అనిపించడం అనేది ఇది సహజమైనటువంటి విషయం, ఇది అసహజమైనది ఏం కాదు. ఆ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు అనుకునే ఒక ఊహ కొన్నిసార్లు కలిగితే కలవచ్చు. అందరి పట్ల కాకపోవచ్చు, కొంతమంది స్పెషల్ గా ఉన్న వారి పట్ల. ఇది సహజమైనటువంటి విషయం. అయితే బైబిల్ మనల్ని హెచ్చరిస్తా ఉంది, జాగ్రత్త, నీవు చూసిందంతా కూడా నీది కాదు, నీవు అనుకున్నదంతా కూడా నీది కాదు, నీవు జాగ్రత్తగా ఉండాలి. సో బైబిల్ మనల్ని సామెత గ్రంథాన్ని చదివితే, యవనస్తులైనటువంటి వారందరూ కూడా సామెతల గ్రంథాన్ని చదివితే జాగ్రత్తగా ఉండమనే హెచ్చరికలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీ యవన వయసులో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రదేశాలను సంచరిస్తా ఉన్నారు, ఎలాంటి వారిని ఇష్టపడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా సామెత గ్రంథంలో జార స్త్రీ ఉండే చోటకు వెళ్ళొద్దు అని ఉంది. జార స్త్రీ తిరిగే ప్రదేశాలకు వెళ్ళొద్దని. అందుకే జార స్త్రీ అంటే ఎవరు, అందులో చాలా లక్షణాలు రాయబడ్డాయి. పూర్వకాలంలో అయితే జార స్త్రీలు లేదా వ్యభిచారం చేసే స్త్రీలు అని కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉండేవి. కానీ ఈనాడు ప్రపంచ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయింది. అందుకే బైబిల్ అన్నది జార స్త్రీ గాని, జారులు గాని, పురుషుల్లో కూడా వ్యభిచారం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని బైబిల్ తెలియజేస్తాం. సో ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మోహము అనేది మనిషిని దెబ్బతీస్తూ ఉంటుంది. అమ్నోను యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అమ్నోను క్షీణించిపోయాడు అని ఉంది. అతడు తాను ప్రేమ అనుకోవచ్చు, వేరే అనుకోవచ్చు, కానీ బైబిల్ మాత్రం స్పష్టంగా చెప్తుంది, ఒక అమ్మాయిని అతడు ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఎవరంటే తన సొంత సహోదరి, కానీ అవన్నీ మర్చిపోతున్నాడు. కేవలం అతని యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆమె యొక్క అందం మీద మాత్రమే ఉందని మనకు అర్థమైపోతుంది. ఈనాడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, యవనస్తులు చాలా ఎక్కువగా బ్యూటీ కాన్షియస్, అందంగా కనబడాలి అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకు అందంగా కనబడాలి, ఎవరికి అందంగా కనబడాలి? శుభ్రంగా ఉండడం తప్పు కాదు, కానీ ఆకర్షణీయంగా తయారవడం. ఒక అమ్మాయి నన్ను చూస్తే మళ్ళా నన్ను చూడాలి, ఒక అబ్బాయి నన్ను చూస్తే మళ్ళా నన్ను చూడాలి. ఎందుకు? వారి యొక్క లోపల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి? ఇదే మనం ఆలోచించాలి. అందుకే బైబిల్ మారు మనసు గురించి మాట్లాడు. లోక సంబంధమైన యవనస్తుల వలె, లోక సంబంధమైనటువంటి మనుషుల వలె మీరు ఉండకుండా మారు మనసులోనికి రావాలి, మార్పులోనికి రావాలి. ఇది దేవుడు ఆశించేటువంటి విషయం. సో ప్రేమ పేరుతో మోహం అనేది మనకు కనిపిస్తుంది. అమ్నోను యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అమ్నోను మోహించాడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ మోహం అంటే ఏంటి? నేను ఈ యొక్క వ్యక్తిని ఇష్టపడ్డాను, అట్ ఎనీ కాస్ట్ ఈ అమ్మాయి నాకు కావాలి,
ఈ అబ్బాయే నాకు కావాలి. ఇక ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఏమండి మా అబ్బాయి పలానా అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి వద్దు అంటే వింటలేదు. ఎందుకు వింటం లేదు? అసలు ఎందుకు వద్దంటున్నారు? కొన్ని కారణాలు వారు చెప్తా ఉన్నారు. ఇదిగో పలానా విధానాల వల్ల, పలానా విధానం వల్ల, వారి యొక్క పరిస్థితి ఇలా ఉంది కాబట్టి అమ్మాయి వద్దు, లేకపోతే మాకేంటి బాధ, మేము చేస్తాం కదా నీకు. సో అబ్బాయి వినడానికి ఇష్టపడట్లేదు. ఆయన అంటున్నాడు, మీరు ఎన్ని చెప్పినా ఈ అమ్మాయి నాకు కావాలి. మోహం, లస్ట్, దీన్నే శరీరేచ్ఛ అని కూడా బైబిల్ అంది. ఇక ఆ కోరిక కలిగినప్పుడు, లేదా అమ్మాయి నాకు సొంతం కావాలి, ఈ అబ్బాయి నాకు సొంతం కావాలి అన్నప్పుడు ఏం చేయడానికన్నా తెగించే పరిస్థితి. దీనికే ఈనాడు చాలా మంది ప్రేమ అనే పేరు పెడుతున్నారు లస్ట్ కి. తమ యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికి వచ్చే ఉద్రేకానికి చాలా మంది ప్రేమ అని పేరు పెట్టి ప్రేమను సాధించుకోవాలి, ప్రేమ కొరకు నిలబడాలి, ప్రేమ కోసం ఏమన్నా చేయాలి. ఈ యొక్క మోహములో ఉండే విషయం ఏంటి అని అంటే డిమాండింగ్. అంత డిమాండ్ చేస్తారనమాట. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. నా మీద ప్రేమ ఉంటే కాలేజ్ మానేసి నాతో వచ్చి, నా మీద ప్రేమ ఉంటే డ్యూటీ మానేసి నాతో వచ్చి. ఇలాగా కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా ఉన్నారు ఇతరుల్ని రెచ్చగొట్టేవాళ్ళు. చాలాసార్లు మనం ప్రేమ వివాహాల్లో పేపర్స్ లో, ఎక్కువగా న్యూస్ పేపర్స్ లో కానీ న్యూస్లు కానీ అమ్మాయిల గురించే రాస్తారు. నమ్మి మోసపోయింది, నమ్మి మోసపోయాడు అని అమ్మాయిల గురించే న్యూస్ లోకి వస్తుంది. మనం చాలా సార్లు పొరబడుతూ ఉంటాం, పాపం అమ్మాయిలు అందరూ మోసపోతున్నారని. కానీ మోసపోయే అబ్బాయిలు కూడా చాలా మంది ఉంటారు. అబ్బాయిల దగ్గర డబ్బులన్నీ కూడా ఉపయోగించుకుని అబ్బాయిల్ని సొంతంగా అన్నిటికీ కూడా ఉపయోగించుకుని తర్వాత అబ్బాయిల్ని వదిలేసే అమ్మాయిలు కూడా ఉంటారు. ఇది బయటికి రాదు, ఎందుకంటే చెప్పుకుంటే అందరికీ కూడా సిగ్గు కాబట్టి బయటికి రావు విషయాలు. ఈనాడు చాలా మంది అబ్బాయిల్ని పడగొట్టే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలను పడగొట్టే అబ్బాయిలు ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. లోపల మోహం అనేది ఉంటే అది ఎవరిలోనైనా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ మోహము డిమాండింగ్, నాకు కావాలి, నేను దీన్ని సాధించాలి, ఎవరు ఎన్ని చెప్పినా ఇది జరిగిపోవాలంతే, నేను వేరే ఏది కూడా వినను, నాకు ఎవ్వరు ఏమి చెప్పొద్దు. చూడండి, చాలా మొండి పట్టుదల. చాలా మంది వివాహానికి ముందు తల్లిదండ్రులు, సేవకులు అందరూ చెప్తారు, నాయనా పలానా అమ్మాయిని నీకు సెట్ అవ్వదేమో ఆలోచించుకో, పలానా అబ్బాయి అమ్మ నీకు తగినవాడు కాదు, ఆ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయి, జాగ్రత్త. అంటే చాలా మంది అమ్మాయిలు చెప్పే జవాబు ఏంటంటే, నాతో చాలా బాగా ఉంటాడండి అంటారు. అబ్బాయి కోపం ఎక్కువ, అందరినీ కొడతాడమ్మా, చాలా భయంకరుడు అబ్బాయి. అంటే లేదండి, అందరినీ ఏం చేస్తున్నా, నన్ను మాత్రం ఏమీ చేయడు. ఇది వాళ్ళకున్న కాన్ఫిడెన్స్. కానీ పెళ్ళైన వారానికి వాళ్ళకి అర్థమవుద్ది, అందరినీ కొట్టగలిగిన వ్యక్తి నన్ను కూడా కొట్టగలడు, అందరినీ తిట్టగలిగిన వ్యక్తి నన్ను కూడా తిడతాడు. ఆ రోజు దేవత అని పిలిచాడు, ఈ రోజు దయ్యమా అని కూడా పిలుస్తాడు. ఇది వాస్తవం. చాలా మంది నిర్ణయాలు చేసేసుకున్న తర్వాత అయ్యో నేను పెద్దల మాట వినలేకపోయానని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మోహములో ఎవరైనా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే విషయాన్ని వినండి. ఒకవేళ ఈ సందేశాన్ని వెంటనే మీలో ఎవరైనా మోహములో ఉన్నారా, ప్రేమలో ఉన్నారా తెలుసుకోవాలంటే మీరు పెద్దలు ఇచ్చే సూచనలను ఆలోచించి, పెద్దలు చెప్పేటువంటి విషయాలను ఆలోచించి, లేదా ఫ్రెండ్స్ ఇచ్చే హెచ్చరికలు ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది. పలానా అబ్బాయి సరైనడు కాదు, పలానా అమ్మాయి మంచిది కాదు, జాగ్రత్త, ఆలోచించుకో అని చెప్తే వాళ్ళ మీద కోపగించే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా నీకు ఎవరైనా ఏదైనా సూచన ఇస్తే అది ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునే మనస్సు ఒకవేళ మీలో లేకపోతే మీరు మోహములో ఉన్నారని అర్థం. ఇంకా నేను అనుకున్నాను కాబట్టి అయిపోవాలంతే, ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను, ఇది మోహం యొక్క విధానం. అమ్నోను జీవితంలో ఇదే మనకు కనిపిస్తా ఉంది. అమ్నోను ఇక వేరే ఏ విషయాలు ఆలోచించలేదు. నేను ఈ తామారుతో పాపం చేస్తే రేపొద్దున్న దావీదు అనేటువంటి ఇంత ఘనత కలిగిన నా తండ్రి యొక్క పరిస్థితి ఏంటి, ఈ తామార్ అనే అమ్మాయికి అబ్షాలోం అనే మా యొక్క సహోదరుడు ఉన్నాడు, అతని దగ్గర నేను తలెత్తుకోగలనా, ఇలాంటివేమీ ఆలోచించట్లేదు. మోహము ఇలాగే వెళ్ళిపోద్ది.
మోహం ఏం చేస్తుందంటే తన యొక్క సొంత విధానంలో వెళ్ళిపోతుంది. ఇక వేరే ఏ పరిస్థితిని దేనిని కూడా పట్టించుకోదు. మరి ప్రేమ వివాహము అనే టాపిక్ తీసుకొని మీరు మోహం గురించి చెప్తున్నారేంటని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ మోహము అనేది అర్థం కాకపోతే అసలు ప్రేమ ఏంటో వివాహం ఏంటో మనకు అర్థం కాదు. అందుకే ముందుగా నేను కొన్ని విషయాలు మోహము గురించి చెప్తున్నాను. మోహము శరీర సౌందర్యాన్ని, లేకపోతే అప్పటికప్పటి ప్రయోజనాన్ని, ఇంకా చెప్పాలంటే శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటుంది. జస్ట్ అమ్నోని యొక్క జీవితంలో అతడు విలువలని పట్టించుకోవటం లేదు. ఈ డజంట్ నీడ్ ఎనీ వాల్యూస్. ఈనాడు చాలా మంది కుటుంబాలలో విషాదం కలుగుతుంది. ఏంటి అని అంటే, అబ్బాయి పలానా అమ్మాయిని ఇష్టపడ్డాడు, లేదా అమ్మాయి పలానా అబ్బాయిని ఇష్టపడింది, మేము ఎన్ని చెప్పినా వింటలేదు, వాళ్ళు అనుకున్నదే చేస్తా ఉన్నారు. సో దానివల్ల వచ్చే లాస్ట్ రిజల్ట్ ఏంటి? ప్రతిఫలం ఏంటంటే దుఃఖము, వేదన, ఆందోళన, విచారము. కొన్నిసార్లు వాళ్ళని చంపేస్తున్నారు, లేదా వీళ్ళు చచ్చిపోతున్నారు. అంటే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా బతికి కూడా చచ్చిన శవాల్లో బ్రతుకుతా ఉన్నారు, తలెత్తుకోలేక. ఏంటంటే పరిస్థితులు చేయి దాటిపోయి ప్రేమను, మోహాన్ని, వాటి మధ్యలో తేడాను తెలుసుకోకుండా పతనం అయిపోయేటువంటి పరిస్థితి. సో మోహము గురించి నేను చెప్తున్నాను కదా. మోహం ఎప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉంటాం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఎట్ ఎనీ కాస్ట్, ఏమైపోయినా నాకు అనవసరం. ఈ అమ్మాయి నాకు కావాలని, ఈ అబ్బాయి నాకు కావాలని మొండి పట్టుతారు. తల్లిదండ్రులు కొన్నిసార్లు మందలిస్తారు, ఈ అబ్బాయి వద్దు, ఈ అమ్మాయి వద్దు అంటే ఆహా. కొంతమంది తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకేసి కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అయినా వినరు. ఎందుకు వినరు అంటే, తల్లిదండ్రులు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? కనీసం దెబ్బ పడిదన్నా మారతాడేమోనని. లేదు లేదు. ఈ మోహం యొక్క పరిస్థితి ఏంటంటే, అది సాధించే వరకు నిద్రపోరు. దానికి రిజల్ట్ కూడా ఆలోచించారు. అమ్నోను తాను చేస్తున్నటువంటి పనికి రిజల్ట్ ఆలోచించట్లేదు. అమ్నోను దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు, యెహోనాదాబ్. బహు కపటము గలవాడు అని ఉంది ఇందులో బైబిల్లో. మీరు వీలైనప్పుడు 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయాన్ని చదవండి. అతను మోహంలో ఉన్నాడు. కపటము గల స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. కపటము గల స్నేహితుడు. నీ జీవితంలో ఎలాంటి స్నేహితులు ఉంటూ ఉన్నారు ఒకసారి ఆలోచించుకో. కొంతమంది వాళ్ళు తప్పులు చేయరు కానీ పక్క వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. ఇలాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం చదివేసుకుంటారు, చదువుకునే వాడిని పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు బయటికి రారు కానీ స్నేహితుడిని బయట అమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ విధానము కపటము. వారిలో సాతాను పనిచేస్తుంటాడు, వారు సాతాను ఏజెంట్లుగా పనిచేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీ స్నేహితులు కూడా ఎలాంటి వాళ్ళు మీరు ఒకసారి పరిశీలించుకోవాలి. పాపానికి ప్రోత్సహించి ఏ స్నేహితుడైనా ఏ స్నేహితురాలైనా వారితో అర్జెంటుగా మీరు మీ యొక్క స్నేహాన్ని మానేయాలి. వాళ్ళు ఒకవేళ చర్చ్ మెంబర్ అయి ఉండొచ్చు, మంచి ప్రార్థనా పరులు అయి ఉండొచ్చు అండి. ఒకళ్ళు ప్రేమించుకుంటా ఉంటే సహకరించే వాళ్ళు మిడిల్ మెన్, మీడియేటర్స్. వాళ్ళకి వీళ్ళకి మాటలు కలిపే వాళ్ళు ఉంటారు. అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది, ఈ అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తా ఉన్నారు. యవన బిడ్డల్ని పాడు చేసే విధానాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ యెహోనాదాబ్ అనే కపటము గల స్నేహితుడు, అతడు ఆ యొక్క అమ్నోను హృదయంలో ఏముందో కనిపెట్టాడు. కనిపెట్టి ఆ అమ్మాయిని ఎలాగ మోహించాలో, లేకపోతే ఆ అమ్మాయిని ఎలాగ వశపరుచుకోవాలో దానికి ఒక ప్రణాళిక ఇస్తా ఉన్నాడు. ఒక విషయాన్ని మనం గమనించాలి. నీలో పాపం చేయాలనే ఆలోచన ఉంటే సాతాను రెడీగా పాపం చేయడానికి అవకాశాలు కల్పిస్తాడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి యవన బిడ్డలు. మీరు ఏదైనా బై మిస్టేక్ ఒక సినిమా పాట వినాలి అని అనుకుంటే ఆ సినిమా పాట మీకు వినబడేలా చేస్తాడు సాతాను. మీరు ఏదైనా చెడ్డ దృశ్యం బై మిస్టేక్ అలాంటి చూస్తే బాగుండంటే మీరు చూసేలా చేస్తాడు సాతాను.
ఇది చాలా ఆలోచించాలి యవ్వన బిడ్డలు. చాలా మంది అనుకుంటారు ఇదేంటి ఇది, నేను అనుకున్నది నాకు ఎదురవుతుంది ఏంటి. సామెతల గ్రంథం 7వ అధ్యాయాన్ని మీరు చదవండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో జారస్త్రీ గురించి రాస్తూ, ఒక యవనస్తుడు ఆమె ఉన్న ఈ వీధిలో తిరుగుతూ ఉండగా ఆమె వచ్చి తన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నేనే నీ కొరకు వెతుకుతున్నాను. ఆ యవనస్తుడు ఒకవేళ కేవలం జారస్త్రీని చూద్దామని వెళ్ళాడేమో, కానీ గొప్ప పాపంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈనాడు చాలా మంది యవన బిడ్డలు, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళు ఎవరో కూడా చాలా వరకు పాపం చెయ్యాలని అనుకునే వాళ్ళు కాదు, కానీ ఇంట్లో తల్లిదండ్రుల ఆజ్ఞలు, చర్చిలో దేవుని సేవకుల ఆజ్ఞలు పెడచెవిని పెట్టి చెయ్యరాని కార్యాలు చేస్తా ఉన్నారు. ఒక జరిగిన సంఘటన నేను మీతో చెప్తాను. ఒక అమ్మాయి ఒక షాప్కి వెళ్ళింది ఒక ఊర్లో. ఆ ఊర్లో తనతో పాటు ఇంతకు ముందు 2-3 సంవత్సరాల క్రితం డిగ్రీ చదివినటువంటి ఒక యవనస్తుడు కనిపించాడు. కనిపించి పలకరించి, నేను బండి కొనుక్కున్నాను, ఒకసారి నా బండి మీద ఎక్కువ అన్నాడు. ఈ యొక్క భక్తి కలిగిన అమ్మాయి, చర్చ్కి వెళ్ళేటువంటి అమ్మాయి క్లాస్మేట్ తో బండి ఎక్కింది. అక్కడ ఆమెను చూడడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో లేరు. సో వెంటనే బండి ఎక్కింది. బండి ఎక్కిన తర్వాత ఒక 20-30 సెకండ్లలో బండి మీద నుంచి అమ్మాయి పడిపోయింది. తలకి చాలా తీవ్రమైన గాయం తగిలింది. సుమారు 2 నెలలు కోమలో ఉంది. దేవుని కృప వలన అందులోంచి బయటకు వచ్చింది. చూడండి, ఇక్కడ మనం ఎవరైనా ఊహించగలరా ఒక్కసారి బండి ఎక్కితే ఎంత ప్రమాదం జరుగుతుందా? చాలా మంది ఈనాడు మోహము వాటిలో పడిపోయి చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉంటూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ యొక్క యవనస్తురాల యొక్క జీవితంలో నేను వేరే ఎవరి బండి కూడా ఎక్కను అనే తీర్మానం ఉంటే, ఒక రూల్, ఒక దైవభక్తి కలిగిన నియమం ఆమెలో ఉంటే, నేను ఇంకొక అబ్బాయి బండి ఎక్కను అనే రూల్ ఒకవేళ ఆమెలో ఉంటే, ఆమె అలాంటి భయంకరమైన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆమె తల్లిదండ్రులు. యవనస్తురాలు నడవలేనంత స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవి మనం ఎందుకు చెప్తూ ఉన్నామంటే, మోహము ఏం చేస్తుందంటే డిమాండ్స్. ఎప్పుడు కూడా నాకు జరిగిపోవాలి, ఇది అయిపోవాలి, ఇలా నేను అనుకున్నాను జరిగిపోవాలి. ఇలా ఈనాడు చాలా మంది మోహములో పడి దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యాషావు గురించి రాయబడుతుంది. యాషావు అలిసిపోయి వచ్చాడు, ఆకలిగా ఉంది ఆయనకి. అలిసిపోయి వచ్చాడు, ఆకలిగా ఉంది. అదే సమయంలో యాకోబు ఒక వంటకాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. చిక్కుడుకాయలు అని తెలియజేయబడుతుంది, మరి ఎర్రగా ఉందని కూడా ఉంది బైబిల్లో. ఆ యొక్క ఆహారం ఒక మామూలుగా చూస్తే ఒక క్రొవ్విన దూడ గాని లేకపోతే ఒక మంచి వేట జంతువు ఏమీ కాదు, ఒక సింపుల్ ఆహారం. కానీ బైబిల్ అంటా ఉంది, యాషావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. తన పరిశుద్ధతను, తన యొక్క భవిష్యత్తును, తనకున్న మంచి ఫ్యూచర్ ని ఒక్క చిన్న దానికోసం అమ్మి వేసుకున్నాడు. మోహం అంటే ఇదే. ఈనాడు ఆకర్షణనే, అట్రాక్షన్నే, లస్ట్ని, ప్రేమని భావించుకుంటూ ఈ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను, ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనని వెళ్ళే పరిస్థితి. యాషావు జీవితాన్ని ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించండి, యాషావుకి తల్లి తండ్రి ఉన్నారు, ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. యాషావుకి ఆకలిగా ఉంటే ఆహారం వేరే ఏది లేదంటే కావలసినంత ఆహారం ఉంది. ఆ యొక్క గృహాల్లో ఖర్జూరము, జున్నుగడ్డలు, తేనె, ఇక ఒకటేంటి, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు సిద్ధపరచుకున్న ఆహారం ఉంటది. పని వాళ్ళని వచ్చి కూర్చొని సిద్ధపరచమంటే నిమిషాల్లో
వండి పెట్టేటువంటి పని వాళ్ళు ఉన్నారు యాషావుకి. మరి ఏంటి ప్రాబ్లం అంటే యాషావు ఆ యొక్క కూర మీద తన యొక్క మోహాన్ని పెంచుకున్నాడు, లస్ట్. అదే కావాలంటున్నాడు ఇప్పుడు, డిమాండింగ్. నాకు ఈ కూర కావాలంటే ఏది పోయినా పర్లేదు, నాకు ఈ కూర కావాలని. అమ్నోను కూడా చూడండి, ఏమైపోయినా పర్వాలేదు, ఈ తామారు అనేటువంటి ఈ యొక్క నా సొంత చెల్లె నాకు కావాలి. ఈవెన్ చెల్లెని కూడా అనుకోవట్లేదు, ఆమెను ఒక ఆట వస్తువుగా చూస్తా ఉన్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మోహము కళ్ళు మూసుకుపోయేలా చేస్తా, మోహం కళ్ళు మూసుకుపోయేలా చేస్తా ఉంది. నేను చెప్పినట్టుగా యెహోనాదాబు లాంటి దుష్టులు ఉంటారు. సాతాను ఇప్పుడు రెడీగా నీకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. చాలా మంది ప్రేమలో పడిన వాళ్ళు నాకు తెలుసు. అనేక మందిని దేవుడు నాకు చూపించాడు. వాళ్ళు తప్పు చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి చక్కని అవకాశాలు లభించడం, వాళ్ళు దాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడం, ఇదంతా కూడా సాతాను చేసేటువంటి పనులు. కొంతమంది విచిత్రమైన వాళ్ళు ఉంటారు. దేవా నేను ప్రార్థన చేసుకుంటాను, నేను పాపంలో పడకుండా నువ్వు ఆపు ప్రభు అనేవాళ్ళు ఉంటారు. ఈ అబ్బాయి ఏమో ప్రార్థన చేసుకుంటూ పాపంలో పడిపోతాడట, దేవుడు వచ్చి ఈయన ఆపాలట. అంటే ఇలాగా విడ్డూరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దినాల్లో. ఏమన్నా అంటే దేవుడు నన్ను ఆపలేదండి, దేవుడు ఆపచ్చు కదండి, అలాగా అన్ని పరిస్థితులు ఎందుకు అలా కల్పించాడండి దేవుడు అని దేవుడినే తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది. దేవుడు ఎప్పుడు నిన్ను పాపం చేయమని చెప్పడు, దేవుడు నిన్ను పాపంలో నుండి పారిపోమని చెప్తాడు. ఇది దేవుని యొక్క విధానం. ప్రియులారా, ప్రేమలోనికి వెళ్లే ముందుగా నేను మోహం గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. మోహము ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే డిమాండ్ చేస్తూ ఉంటుంది, ఇది నాకు కావాలి, ఇది నేను పొందాలి, ఇది నాతో ఉండాలి. అమ్నోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అతను మిగతా ఏ విషయం గురించి కనీసం ఆలోచించట్లేదు. తాను అనుకున్నాడు అయిపోవాలంతే, తాను తలంచాడు జరిగిపోవాలంతే. దానికి సహకరించడానికి యెహోనాదాబు లాంటి దుష్టత్వం కలిగినటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. ఈ విషయాలు మనము ఎందుకు శ్రద్ధగా ఆలకించాలి? ఈనాడు నువ్వు ఉన్నది లస్ట్ లోనా లేక ప్రేమలోనా? చాలా మంది ఎంతమంది చెప్పినా, ఎన్ని చెప్పినా సరే ఆ అబ్బాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి. ఎన్ని వ్యతిరేకమైన విషయాలు, ఎన్ని నెగిటివ్ పాయింట్ ఉన్నా అవన్నీ వద్దు, నాకు ఆ అబ్బాయి కావాలి. వాళ్ళు ఏమంటారంటే నేను అబ్బాయిని ప్రేమించాను. ఇది ప్రేమ కాదు. మీరు చూస్తూ ఉండుంటారు, చాలా మంది చిరుత పులుల్ని, ఎలుగుబంటుల్ని, మొసళ్లను, నాగుపాములను, విషకరమైన పాములను, తేళ్లని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. మన దేశంలో కాకపోయినా బయట దేశాల్లో. చిరుత పులి ఏంటి, కొండ చెలువ, సాధారణంగా ఈ పేర్లు వింటేనే మనకి భయం వేస్తుంది, మనకంటే భయపడేవాళ్ళు. కానీ కొంతమంది వాటిని ఇష్టపడతా ఉన్నారు. ఊరంతా వచ్చి చెప్పిన, బాబు చిరుత పులిని పెంచుకోక నాయన, అది చాలా ప్రమాదం. అంటే వెళ్ళవయ్యా, నీకేం తెలుసు అనేవాళ్ళు ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఒక ఆమె సింహాన్ని పెంచుకుంటుంది. సింహాన్ని పెంచుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి పెంచింది కరెక్టే. తర్వాత ఏమైందంటే ఒక రోజు వాళ్ళ కుమార్తె అది తినేసింది. అప్పటికైనా బుద్ధి వచ్చి ఉండాలి ఆమె. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తానంటే మోహము గుడ్డితనాన్ని కలిగిస్తుంది. మోహం ఏం చేస్తుందంటే వావి వరసలు మర్చిపోయేలా చేస్తుంది. కుటుంబ విలువలకి ప్రాధాన్యత ఉండదు, మిగతావి ఏవి కూడా ఇంకా ఆలోచించే పని ఉండదు. అది మోహము. చాలా మంది ప్రేమ అని పొరపడతారు, కానీ అది మోహం. ప్రేమ, నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఏది సరైనదని ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు మనం మోహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అమ్నోను ఒక రకంగా చెప్తే దావీదు తర్వాత రాజవ్వాల్సినటువంటి వ్యక్తి. అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లోక సంబంధంగా, కానీ అతడు దుష్టత్వంతో నింపబడి ఉన్నాడు. అతనికి ఏం అవసరం లేదు, ఒక దుష్ట కోరిక, మోహము. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మన తెలుగు బైబిల్ హీబ్రూ భాషలో నుంచి భాషాంతరం చేయబడింది. సో చాలా అద్భుతమైన మాట అక్కడ రాశారు. మోహించెను
మోహించి ఆ యొక్క ఆమె కావాలి అనుకున్నాడు. రేపొద్దున ఏం జరుగుతుంది అనేది ఆలోచించలేదు. దీని యొక్క పర్యవసానం ఏంటి అనేది ఆలోచించటం లేదు. మోహం అలాగే చేస్తుంది. దీని పర్యవసానం ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి పెళ్ళైపోయినటువంటి వాళ్ళ లెక్చరర్ని ప్రేమిస్తాం. వెళ్ళి అందట, సార్ మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆయన మంచోడు కాబట్టి 4 చీవాట్లు పెట్టి వెర్రి వేషాలు వేసావంటే ఈసీ ఇంటికి పంపించేసేలా చేస్తాను నిన్ను అని చెప్పి బెదిరించి వదిలేస్తాను. ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి వాళ్ళ లెక్చరర్ని ఇష్టపడతా ఉంది. ఏంటి ఇష్టపడడం అంటే ఒకవేళ తెలియపోవచ్చు. ఆ యొక్క వయస్సు, చాలా మంది వయస్సు తప్పు అంటారు. వయస్సు తప్పు కాదు, నీలో ఉంది తప్పు. అలాంటి అమ్మాయిల్లో ఉంది తప్పు, అలాంటి అబ్బాయిల్లో ఉంది తప్పు. పాపము లోపల నిండిపోయింది. వావి వరుసలు మర్చిపోయి, వయస్సు భేదాలు మర్చిపోయి గుడ్డితనంతో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీడియా ప్రభావం, నేను ఇందాక చెప్పినట్టుగా దైవ భయం కానీ దేవుని యొక్క భయభక్తులు కానీ చాలా మందిలో ఉండటం లేదు. ఈవెన్ చర్చ్కి వచ్చే వాళ్ళు కూడా. ఈనాడు చాలా మందికి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు, కానీ కొత్తగా ఏ సినిమా రిలీజ్ అయిందో మాత్రం బాగా తెలుసు. పలానా సినిమా హీరో ఎన్ని కొత్త సినిమాలు చేస్తున్నాడో, ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో చెప్పమంటే చాలా మంది చెప్పగలుగుతున్నారు. పాటలు రావు, క్రైస్తవ పాటలు చాలా మంది. చెవుల్లో మాత్రం ఎల్లప్పుడూ కూడా ఇయర్ ఫోన్స్ తో సాతాను సంబంధమైన పాటలు వింటూ ఉంటారు. ఇది చాలా విచారకరమైన విషయం. మోహము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. గుడ్డివాళ్ళు అయిపోతున్నారు మనుషులు మోహం వల్ల. అమ్నోను జీవితం మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. ఆ యొక్క అధ్యాయంలో అతడు మిగతా ఏ విషయాలు కూడా ఆలోచించలేదు. అతను ఆలోచించేది ఒకే ఒక విషయం ఏంటంటే, ఆ తామారు యొక్క శరీర సౌందర్యము అతనికి నచ్చింది. ఆ శరీరాన్ని అతను అనుభవించాలంటే అంతవరకే. దానికి అతడు చిక్కిపోయాడనుంది బైబిల్లో. నీరసించిపోయాడు. అంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క కామ కోరికలు అతన్ని హరించి వేస్తా ఉంది. అతను నిజంగా మంచి వివాహం చేసుకోవడానికి లేదా చేయడానికి దావీదుకి అవకాశాలు లేవా? రాజకుమారుని వివాహం చేసుకోవడానికి దేశంలో స్త్రీలు ఎవరో ఉండరా? అందమైన స్త్రీలు ఒకవేళ అతను కావాలనుకుంటే అందమైన అమ్మాయిని, కన్యను అతను వివాహం చేసుకోలేడా? అన్ని కరెక్టే, కానీ లస్ట్. ఈనాడు చాలా మంది ఉద్రేకపూరితమైన నిర్ణయాలతో, మోహముతో వారికి ఉన్న బంగారు భవిష్యత్తులను పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకే బైబిల్ మనకిచ్చాడు దేవుడు, లేఖనాలను మనకిచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో ఎందుకు పెట్టాడంటే చదవండి. ఈనాడు చాలా మంది యవనస్తులు అనుకుంటున్నారట బైబిల్లో ఏముంది, బైబిల్లో ఏముందో నువ్వు తెరిచి చదివితే నీకు అర్థమవుతుంది. దీనా లాంటి యవనస్తురాలు ఎందుకు పాడైపోయింది? యోసేపు లాంటి యవనస్తుడు ఎందుకు ఉన్నతమైన స్థాయికి వచ్చాడు? దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయేలు దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఎలా రాగలిగారు? దావీదు లాంటి ఘనమైన యోధులు ఎలా సిద్ధమయ్యారు? ఎలాగ భక్తిలో నుండి పడిపోయారు? అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మనం చదవాలంటే ఇది నేర్చుకోవాలి. బైబిల్ మనకి మార్గాన్ని చూపిస్తుంది, ఏది చెడు ఏది మంచి అని చూపిస్తా ఉంది. అమ్నోను లాంటి దుష్టులు ఉంటారని, యెహోనాదాబు లాంటి దుర్మార్గులు ఉంటారని బైబిల్ చూపిస్తా ఉంది. ఎస్తేరు లాంటి దైవభక్తి కలిగిన వాళ్ళు ఉంటారు అని బైబిల్ చూపిస్తూ ఉంది. కాబట్టి బైబిల్ మనం చూడాలి, బైబిల్ మనం చదవాలి. నీవు రక్షణ పొందితే, నువ్వు రక్షణ పొందినటువంటి ఆ రక్షణ విషయాలు ప్రపంచానికి నీ వివాహ జీవితం ద్వారా, నీ పరిశుద్ధ జీవితం ద్వారా, నీ ఒక భక్తి గల స్త్రీవని, భక్తి గల పురుషుడు అని నీ వివాహం ద్వారా తెలియాలి. అది దేవుడు ఆశించేటువంటి విషయాలు. ఇది తెలుసుకోకుండా చాలా మంది గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అమ్నోను గురించి మనం ఆలోచిస్తే, తన కుటుంబం యొక్క విలువలేంటి, తనకు రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉన్నది, తన యొక్క రాజకుమారుడు కదా, తనకు వచ్చేటువంటి బ్యాడ్ నేమ్ ఏంటి, తామారు కూడా రాజకుమార్తె, ఇవేమీ ఆలోచించట్లేదు. గుడ్డితనంతో వెళ్ళిపోతా ఉన్నాడు.
మోహంతో వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతుంది మోహముతో వెళ్ళిన వాళ్ళకి? అదే అధ్యాయం 13వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడుతున్నది. 15వ వచనం. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే, ఇంకా చెప్పాలంటే అది వరకు ఆమెను మోహించినంతకంటే ఎంతగా ఆమె కావాలని కోరుకున్నాడు, ఇప్పుడు అంతగా అసహించుకొని ఆమెను వెళ్ళగొడతా ఉన్నాడు. పనివాడిని పిలిచి పొమ్మని చెప్తా ఉన్నాడు. ప్రారంభం నుంచి తప్పే, కానీ భయంకరమైనటువంటి ద్వేషం అతనిలోనికి వచ్చింది. ఈనాడు చాలా మంది వారి యొక్క మోహం తీరిపోయిన తర్వాత కళ్ళు తెరిచి నా జీవితం అన్యాయం అయిపోయింది, ఇంకొకరు ఎవరి జీవితం ఇలా కాకూడదు. ఈనాడు చాలా మంది ఇది ఒక కొత్త డైలాగ్ నేర్చుకున్నారు. కొత్త డైలాగ్ కాదులేండి, పాత డైలాగ్ ఇది. అందరూ చెప్పిన తర్వాత ఏది వద్దంటారో అది చేయడం, ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత అన్ని బాధలు పడిన తర్వాత ఎవరో ఏమీ అనకముందే మేము చెప్పాం కదమ్మా నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు పడుతున్నావు కదా అని బాధ అంటారని ఒక మంచి డైలాగ్ చెప్తున్నారు ఈ మధ్యన అందరూ కూడా. నాలాంటి జీవితం ఎవరికి రాకూడదు, నాలాంటి బ్రతుకు ఏ అమ్మాయికి రాకూడదు, నాలాంటి బ్రతుకు ఏ అబ్బాయికి రాకూడదు, నాలాగా ఎవరు అవ్వకూడదు. మరి నువ్వు అయిపోయావు అందరూ చెప్పిన తర్వాత కూడా అంటే ఇక దానికి జవాబు లేదు. మరి అలాంటి తర్వాత కూడా మారుతున్నారంటే మారటం లేదు. మరిన్ని సమస్యలు, మరిన్ని పాపాల్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఇది నేను చేసిన తప్పు అని అర్థం చేసుకొని వారి పాపాలన్నీ కూడా దేవుని దగ్గర కడిగి వేసుకొని దేవుని వైపు తిరిగి దైవభక్తులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ చాలా మంది రిపీటెడ్ మిస్టేక్. అసలు ప్రేమ మరియు వివాహం అనే టాపిక్ ఎందుకు ఎన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇట్ హ్యాస్ బీన్ ఎ రిపీటెడ్ మిస్టేక్. ఒకసారి తప్పు జరిగింది కదా అని మిగతా చాలా మంది నేర్చుకుంటారంటే విచారకరమైన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రేమలు అని పేరు పెట్టుకొని తప్పిపోతున్న వాళ్ళు సేమ్ స్టోరీ, అందరూ ఇదే స్టోరీ. హెచ్చరిక వినిన తర్వాత కూడా ఇదే చేస్తున్నారు. కారణం ఏంటంటే నిర్ణయాలు తీసుకునే జ్ఞానం లేకపోవడం, నిర్ణయాలు తీసుకునే తగ్గింపు స్వభావం లేకపోవడం, గర్వ హృదయం. నువ్వు చెప్తే నేను వినాలా, మీరు చెప్తే మేము ఫాలో అవ్వాలా, ఇది గర్వ హృదయం. చాలా మంది యవనస్తులు పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే, పాస్టర్ గారు చెప్తా ఉంటే మీకేం తెలుసు అనుకుంటారు. ఒకవేళ మీరు అలా అనుకోరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే ఒక విషయాన్ని గమనించండి, మీరు ఇప్పుడు యవనస్తులు కానీ మీ పాస్టర్ గారు మీకంటే ముందు వారి యవనస్తులయ్యి ఇప్పుడు ఆ స్థాయికి వచ్చారు. ఒకవేళ మీరు వాళ్ళకి ఏమీ తెలియదు అనుకున్నారంటే మీకేం తెలియదు అని అర్థం అనమాట. సో పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు కూడా లెక్క చేయకుండా ఉండకండి. పెద్దవాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులను గౌరవించట్లేదు. చాలా మంది అందుకే వారి జీవితాల్లో దెబ్బతింటా ఉన్నారు. ఫ్రెండ్స్ కి చాలా ఎక్కువ విలువనిస్తా ఉన్నారు. ఈనాడు చాలా మంది యవనస్తుల పరిస్థితి ఎలా ఉందంటే మా తల్లిదండ్రులకు చదువు లేదు, మాకంతా టెక్నాలజీ తెలుసు, మాకంతా సాఫ్ట్వేర్ తెలుసు, మాకంతా వాట్సాప్ ఫేస్బుక్ తెలుసు అనుకుంటున్నారు. మీకు ఎంత తెలిసినా సరే తల్లిదండ్రులకు తెలుసు మీరు తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. వాళ్ళకి వాట్సాప్ ఫేస్బుక్ అవసరం లేదు. వాళ్ళు మీకంటే ముందు జీవితాన్ని అంతా చదివేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు. మీ క్షేమం కొరకు మాట్లాడే వాళ్ళు మొదటిగా దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. దేవుని సేవకులుగా మేము కూడా ఎప్పుడు మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. సో యవనస్తులారా, ఈ యొక్క సమయంలో మీరు వింటూ ఉన్నట్లయితే ప్రేమ పేరుతో మోహములో ఉన్నావేమో జాగ్రత్త. ఇదే జరిగిపోవాలి, ఇలాగే జరిగిపోవాలి, నేను కోరుకున్నదంతా కూడా అయిపోవాలి, ఈ అమ్మాయే నాకు కావాలి, ఈ అబ్బాయే నాకు కావాలి, మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, ఈ అబ్బాయితో నాకు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను, ఈ అమ్మాయితో పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను. ఈనాడు చాలా మంది ఇలా బెదిరిస్తా ఉన్నారు. అంతా చచ్చిపోవలసిన పని ఏముంది? ఎందుకు వద్దంటున్నారని ఎందుకు ఆలోచించకూడదు? ఈనాడు ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే మోహము గుడ్డితనాన్ని కలిగజేసి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరో లేరు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు.
ఇక ఈ అమ్మాయిని నువ్వు మిస్ అయిపోతే, ఈ అబ్బాయిని నువ్వు మిస్ అయిపోతే ఇంకేమీ ఉండవు. చూడండి, వినండి. యాషావుకి ఆ కూర తప్ప ఇంకేం దొరకదంటారా? ఆ కూర ఒకటేనా ఉంది ఇంట్లో తినడానికి? నేను ఇందాక చెప్పినట్లుగా ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి కదా. అతనికి నిజంగా ఆకలి తీర్చుకోవడమే విషయం అయితే అతను వెళ్ళి చక్కగా ఆకలి తీర్చుకోవచ్చు. కానీ జరుగుతున్న విషయం ఏంటి? ఈ కూరే కావాలి, ఈ పాత్రలో ఉన్న కూరే నాకు కావాలి, దీనికోసం ఏమైనా చేస్తాను. అప్పుడు యాకోబు అన్నాడు, నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి. ఒకవేళ వాక్య భాగాలు మనం చదివితే నేను అనుకుంటూ ఉన్నాను, యాషావు ప్రతిదానికి కూడా యాకోబుని నేను పెద్దవాడినా నువ్వు పెద్దవాడువా అని ఒకవేళ విసిగిస్తూ ఉన్నాడే, విసిగిస్తూ ఉన్నాడేమో. సో ఈ యొక్క బాధ చాలా కాలం అనుభవించాడు. ఇంతకీ యాషావు ఎంత పెద్దవాడు? కొన్ని సెకండ్లు పెద్దవాడు అంతే. అంతే, కొన్ని సెకండ్లు. ఇంకా చెప్పాలంటే యాషావు మడిమ పట్టుకొని యాకోబు వచ్చాడు బయటికి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్. కానీ యాకోబుకి అవకాశం దొరికింది. ఎక్కడ దొరికింది? తాను సిద్ధపరుచుకున్నటువంటి కూరే వాళ్ళనికి కావాలి, తాను సిద్ధపరుచుకున్న ఆహార పదార్థాలే వాళ్ళనికి కావాలి. దొరికాడు. అందుకే వ్యభిచారి అన్నాడు దేవుడు. యాషావుని వ్యభిచారి అని ఎందుకు పిలిచాడంటే, నీది కానిది నువ్వు ఆశిస్తూ ఉన్నావు, దానికోసం నీకున్నది నువ్వు అమ్మేసుకుంటున్నావు. నీది కానిది నువ్వు ఆశిస్తూ ఉన్నావు, నీకున్నది నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇదే వ్యభిచారం. వ్యభిచారి భ్రష్టుడు, తనకున్న స్థితిని పోగొట్టుకున్నవాడు. మోహము. అమ్నోను జీవితంలో, యాషావు జీవితంలో మోహము, గెహాజీ జీవితంలో ధనం వెనుక పరిగెడుతూ దేవునికి వ్యతిరేకంగా, ఎలీషాకు వ్యతిరేకంగా అబద్ధం ఆడుతా ఉన్నాడు. మోహం. ఈనాడు చాలా మంది బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి, గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అబ్బాయిలకి డబ్బులు ఇవ్వడానికి తండ్రులకి అబద్ధాలు చెప్పే అమ్మాయిలు ఉన్నారు. డాడీ నాకు ఫీజు కట్టడానికి 10,000 కావాలి. ఈ అమ్మాయి ఈ 10,000 తీసుకెళ్ళి ఏం చేస్తుంది? తాను మోహంలో ఉన్నటువంటి అబ్బాయికి డబ్బులు ఇస్తా ఉంది. అబ్బాయి అడుగుతున్నాడు, నాకు కావాలి డబ్బులు, ఇవ్వలేవా? నన్ను ప్రేమిస్తే డబ్బులు ఇవ్వచ్చు కదా. ఫోన్ పోయింది, ఫోన్ కొనుక్కుంటా, నువ్వు డబ్బులు. ఇలాగా అమ్మాయిలను మోసం చేసే వాళ్ళ అబ్బాయిని తినేసేవాళ్ళు ఉన్నారు. ఏంటి, ఏం జరుగుతుంది అని అంటే మోహం. ఈ మోహం ద్వారా ప్రజలు వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. యాషావుకి వాళ్ళ గృహంలో వేరే చాలా ఆహార పదార్థాలు లభిస్తాయి, కానీ అవి ఇష్టపడలేదు. మోహం, గుడ్డితనంతో, దుష్టత్వంతో వెళ్తూ దుర్మార్గమైనటువంటి క్రియలు చేస్తా ఉన్నాడు. అమ్నోను యొక్క జీవితంలో మోహం వల్ల అతనికి ఏమి ఎదురైంది అని అంటే, అతడు చివరికి తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. చాలా భయంకరమైన క్రియలు జరగవలసి వచ్చింది. చాలా బాధాకరమైన పరిస్థితులు జరగవలసి వచ్చింది. జాగ్రత్త లేకపోవడం, యవన బిడ్డలు జాగ్రత్త లేకపోవడం, అమాయకులుగా ఉండడం. అనవసరమైన జ్ఞానం ఉంటుంది, అవసరమైన జ్ఞానం ఉండటం లేదు. ఇది తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదన్నట్టుగా మోహం కలిగిస్తూ ఉంటుంది. గమనించండి, లోతు యొక్క కుమార్తెల యొక్క ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళకి కామ సంబంధమైన జ్ఞానం ఉంది కానీ లోక సంబంధమైనటువంటి ఉండవలసిన జ్ఞానం లేదు. వాళ్ళు అనుకుంటున్నారట ప్రపంచం అంతా కూడా అంతమైపోయింది సొదొమ గొమొర్రా ఒకటే, ఇక ప్రపంచం మీద పురుషులు లేరు అనుకుంటున్నారు. వాళ్ళంతా మోహంతో నింపబడ్డారు. సొంత తండ్రితోనే వారు పాపం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇది ఇక్కడ ఆ మతము ఈ మతము అని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇంత భయంకరులు మనుషులు ఎంత భయంకరమైన వారిలో ఎంత పాపం ఉంది. కాబట్టి జాగ్రత్త. మోహమునకు ప్రేమ అని పేరు పెడుతున్నావేమో, నీ మోహపు తలంపులకు ప్రేమ అని పేరు పెడుతూ ఉన్నావేమో, జాగ్రత్త అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ప్రియ యవనస్తులారా, మోహం గురించి ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, మోహం గుడ్డిది.
వేరే ఎవరి మాట కూడా వినదు. నాకు ఇదే జరిగిపోవాలి, ఇదే కావాలి, నేను అనుకున్నది సాధించేయాలి. మిగతా తర్వాత ఏమవుద్ది, తర్వాత ఎలా జీవించాలి, తర్వాత వచ్చే సవాళ్ళు ఎలా ఎదుర్కోవాలి ఏమీ అవసరం ఉండదు. కాలేజీలో చదువుకోమా అని పంపిస్తే ప్రేమ కార్యకలాపాలు సాగించి చదువు ముగించని పరిస్థితి. ఆ తర్వాత తినడానికి ఆహారం లేక, చదువు సంపూర్తి అవ్వక, సర్టిఫికెట్లు రాక, అన్ని బాధలు. ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే ఎవరు సహాయం చేస్తారు? చదువుకొని ఆయన కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకో అని పంపిస్తా ఉంటే, డబ్బులు ఇస్తా ఉంటే వెళ్ళి అమ్మాయిలతో తిరగడం, ప్రేమ పేరుతో భయంకరమైన కార్యకలాపాలు చేయడం, భవిష్యత్తులను అంధకారమయంగా చేసుకోవడం. సమయం విలువైంది అయిపోతుంది. ఆ తర్వాత చూసుకునేటప్పుడు ఏమీ కూడా ఉండదు. చాలా దుష్టక్రియలు. ఇలాగా చాలా మంది మోహముతో మోసపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ లవ్? ఒక వ్యక్తి అన్నాడట, ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒకే గుండె కొట్టుకోవడం అన్నాడు. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటది కానీ ప్రాక్టికల్ గా జరగదు. ప్రేమ అంటే ఏంటి? ఒకే మాట మీద పనిచేయడం ప్రేమ అనుకుంటారు. దొంగలు ఉంటారు, దొంగతనం చేసేటప్పుడు ఇద్దరు కూడా ఒకే మాట మీద వస్తారు, ఒకే మాట మీద దొంగతనం చేస్తారు, ఒకే మాట మీద పంచుకుంటారు. అలాగని అది ప్రేమ కాదు, అది అగ్రిమెంట్. దొంగతనం చేయడానికి వాళ్ళు చేసే అగ్రిమెంట్ అంతే. సో ప్రేమ అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రేమను గురించి చూపించగలరా? ఇస్ దేర్ ఎనీబడి హూ కెన్ షో వాట్ ఈస్ లవ్? ఈ ప్రపంచం మీద యేసు ప్రభు తప్ప ప్రేమను చూపించగలిగిన వారు, ప్రేమ అంటే ఇది అని చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. ప్రేమ అంటే ఏంటి అనే దానికి బైబిల్ చాలా అద్భుతమైనటువంటి రీతిలో కొన్ని విషయాలు మనకు చూపిస్తా ఉంది. నేను ఒక నిర్వచనాన్ని మేము ముందు ఉంచుతాను. దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైన విషయం నేను మీ ముందు ఉంచుతాను. ప్రేమ అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ మన ప్రాణం కంటే ఎక్కువగా ఎంచుకోవడం. నాకంటే ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ భంగం కలగకుండా ఉండాలి, వాళ్ళకి క్షేమంగా ఉండాలి. అది ప్రేమ. అవసరమైతే నా ప్రాణం పెడతాను వాళ్ళు క్షేమంగా ఉంటారంటే. ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ మన ప్రాణం కంటే ఎక్కువగా ఎంచుకోవడం అంటే ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. మనం ప్రాణం కంటే విలువైనవి ఏముంటాయి? అది మనం ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మన ప్రేమను మనం అడ్జస్ట్ చేసుకోవాలి. శరీర కోరికలు ప్రేమ కాదు. మోహం కొంతసేపే ఉంటుంది, ఆ తర్వాత ఆ మోహం అయిపోతే ఆ తర్వాత ద్వేషం కలుగుతుంది. ఇది చాలా వాస్తవమైనటువంటి ప్రాక్టికల్ విషయాలు. సో ప్రేమ అంటే ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వచనం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఏంటి ప్రేమించడం? కాబట్టి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. He gave us his son. ఆయన తన కుమారుణ్ణి మనకి ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు. చెప్పాలంటే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు. నా ప్రాణము కన్నా మీ రక్షణ విలువైనది, మీ రక్షణ పొందడానికి నా ప్రాణాన్ని నేను ఇస్తాను. ఇక్కడ ఇందులో స్వార్థం అనేది లేదు. కానీ నేను ఎందుకు చెప్పాను కదా, లస్ట్, మోహములో కంప్లీట్ గా స్వార్థం ఉంటుంది. 100%, 100% స్వార్థం. స్వార్థంతో నడిపించబడుతుంది మోహం. అన్ని డిమాండ్ చేస్తుంది, నాకు కావాలి కావాలి కావాలి, అన్ని తీసేసుకొని తర్వాత వదిలేస్తుంది. ఒకసారి నేను పేపర్లో చదివాను చాలా సంవత్సరాల క్రితం. హైదరాబాద్ లో ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ అమ్మాయి తర్వాత అతన్ని ప్రేమించడం లేదని తెలుసుకొని
ప్రేమించిన అమ్మాయిని 17 సార్లు కత్తితో పొడిచాడు. అప్పుడు నేను తన టైంలో ఇంటర్మీడియట్ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడిని. ఆ పిల్లల్ని నేను అడిగాను, ఇందులో ఆ అబ్బాయికి అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా? అబ్బాయిలు అన్నారు, సార్ చాలా ప్రేమ ఉందండి, అందుకే ఆ అబ్బాయి పొడిచేస్తాడండి అన్నారు. ఒక అమ్మాయి అంది, సార్ ప్రేమ ఉంటే ఎందుకు పొడిస్తాడండి అని. అంటే అబ్బాయిలు ప్రేమ అంటే పొడిచేయడం అనుకుంటున్నారు. అంటే అందరు కాదనుకోండి. ఒక అమ్మాయి అర్థం చేసుకుంది, ప్రేమ ఉంటే పొడిచేయడం ఏంటి? సో ఈనాడు చాలా మంది స్వార్థంతో నడిపించబడుతున్నారు. కిల్లింగ్, మోహం. అది నన్ను ప్రేమించట్లేదని చేతులు కోసేసుకునే వాళ్ళు, రక్తంతో ఉత్తరం రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని పొరపాటును కూడా నమ్మకండి. ఈరోజు ఆ అమ్మాయి తన రక్తంతో రాస్తుందో లేకపోతే ఏ రక్తంతో రాసిందో మనకు తెలియదు. ఆ అబ్బాయి తన రక్తంతో రాశాడో లేదా దేంతో రాశాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు రక్తంతో ఉత్తరం రాశాడంటే రేపొద్దున్న మీ రక్తాన్ని కూడా కళ్ళతో చూడగలుగుతాడు. అమ్మాయి కూడా అలాంటిది. కాబట్టి ఇలాంటి రక్తాలు కార్చే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. బైబిల్ గ్రంథంలో బయలు దేవత భక్తుల గురించి ఉంది. శస్త్రములతో వారు కోసుకుంటూ ఉన్నారని ఉంది, చేతుల్ని కాళ్ళని. అదంతా కూడా దయ్యాల స్వభావం. ప్రేమలో ఇలాంటివి ఉండవు. ప్రేమలో కోసేసుకోవడం, రక్తాలు కార్చడం, యాసిడ్లు పోసేయడం, కత్తిపోట్లు పడడం, ఇది ప్రేమ కాదు, ఇదంతా మోహము. ఆ అబ్బాయిని అడిగారు పోలీసులు, నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని పొడి చేస్తావంటే, నాకు చెందని ఈ అమ్మాయి వేరే ఎవరికి కూడా చెందకూడదు, కాబట్టి ఈ అమ్మాయి బ్రతకడానికి వీల్లేదు. నేను ఎంతగా ప్రేమించాను, చంపేస్తున్నాను. అంటే అతని ప్రేమ పైశాచికత్వంతో కూడింది. అది అసలు ప్రేమ కాదు, కామాన్ని ప్రేమ అని పేరు పెట్టి ఆ అమ్మాయిని చంపేస్తా ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. సరే, నిజమైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిజమైన ప్రేమ అంటే ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ మనకంటే ఎక్కువగా ఎంచుకోడు. ఫర్ అదర్స్ బెటర్మెంట్, ఇతరుల యొక్క క్షేమం. ఈ ప్రేమ కేవలం యేసు ప్రభులో మాత్రమే కనిపిస్తోంది. అంతేకాదు, యేసయ్యను అంగీకరించి యేసయ్య కొరకు జీవించే వారిలో మాత్రమే ఈ ప్రేమ కనిపిస్తుంది. నేను బాధపడినా పర్వాలేదు కానీ నువ్వు క్షేమంగా ఉండాలి. నాకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నువ్వు క్షేమంగా ఉండాలి. ఒకవేళ వివాహాల్లో మీరు శ్రద్ధగా వింటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివిస్తూ ఉంటాం మేము. అందులో క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా భర్త భార్యను ప్రేమించాలి. క్రీస్తు తన సంఘము కోసం సిలువ వేయబడ్డాడు, తన శరీరాన్ని గాయపరుచుకొని ప్రాణం పెట్టాడు. అలాగా భర్త భార్యని ప్రేమించాలి. ఇది బైబిల్ యొక్క బోధ, బైబిల్ యొక్క విధానాలు ఇవి. కానీ నాడు చాలా విచారకరంగా భార్య అంటే ఎంత కట్నం తెస్తుంది, ఎంత సేవ చేస్తుంది, భార్య దగ్గర నుంచి నాకు ఎంత లాభం వస్తుంది అని ఆలోచించే విధానాల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు. నాడు చాలా మందికి వివాహం అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఏ కష్టం లేకుండా మామగారు సంపాదించినటువంటి కట్నం అంతా కూడా మనకి ఇస్తారు. బండి కొని పెడతారు, కారు కొని పెడతారు, పొలాలు ఇస్తారు, ఇళ్ల స్థలాలు ఇస్తారు. ఎందుకే అబ్బాయి గారు ఏం చేయడం ఒక్కొక్కసారి. అలాగని అబ్బాయిలందరూ ఖాళీగా ఉంటారు నేను చెప్పట్లేదు, కానీ జరిగే విషయాలు చెప్పు. ఇలాగా చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుని బిడ్డారు, మనం ఆలోచిస్తూ ఉండగా నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతుంది. నాకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నువ్వు క్షేమంగా ఉండాలి. ఇది బైబిల్లో చెప్పబడినటువంటి ప్రేమ. మోహము, ప్రేమ. ఇప్పుడు ప్రేమ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మోహము గుడ్డితనంతో ఉండి మిగతా ఏ విషయాలు కూడా ఆలోచించదు. అది అనుకున్నది జరిగిపోవాలంతే. ఈనాటికి చాలా మంది టీనేజ్ దాటకుండా, టీనేజ్ అంటే 13 నుంచి 19 వరకు, 13 to 19 చాలా మంది ఈ వయసులోనే పూర్తిగా తప్పిపోతా ఉన్నారు. విచారకరమైన విషయం అంటే అన్ని నాకు తెలుసు అనుకుంటారు. ఇది అసలు సమస్య. అంటే మీకు తెలియంది మీకు తెలియదని కాదు, కానీ అన్నీ తెలుసు అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఎవరికి కూడా అన్ని తెలియవు, ఎంత గొప్ప వాళ్ళైనా సరే.
కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈ 13 to 19 years లో చాలా మంది అన్నీ తెలుసు అనుకొని తప్పిపోయే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. క్రియేటివిటీ ఉంటది, మంచి ఉత్సాహం ఉంటది, కాదని నేను అంటలేదు, కానీ దాన్ని కంట్రోల్డ్ గా నడిపించాలి. యూ హ్యావ్ టు యూజ్ యువర్ యూత్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమార్థమే మీ యొక్క యవ్వన జీవితాన్ని వాడుకోవాలి. సో ప్రేమ ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఆలోచిస్తుంది. ఫ్యామిలీ యొక్క విలువలేంటి, నేను ఇలాగా మాట్లాడితే సమాజంలో నాకు ఉండేటువంటి విలువ ఏంటి, నేను చదివే స్కూల్లో, నేను చదివే కాలేజీలో, నేను పనిచేసే ఉద్యోగంలో, నేను వెళ్ళే చర్చిలో నేను వేసే అడుగు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, నా యొక్క సంఘ కాపరికి నేను చేసే పని ఎలాంటి పేరు తెస్తుంది, ఇది ప్రేమ ఆలోచిస్తుంది. లవ్ విల్ థింక్ అబౌట్ ఇట్. సో ప్రేమ అంటే ఆలోచనతో కూడింది. అందరి క్షేమాన్ని కోరేది నిజమైన ప్రేమ. నేను ఈ అబ్బాయినే ప్రేమిస్తాను, ఈ అబ్బాయి క్షేమేనా కావాలి, ఈ అమ్మాయి నాకు క్షేమేనా కావాలి అనుకునేది నిజమైన ప్రేమ కానే కాదు. సో దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనము ఆలోచిస్తూ ఉండగా ప్రేమ కేవలము యేసయ్యలో మాత్రమే మనకి మొదటిగా కనిపిస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయాన్ని మీరు చదవండి. మీ అందరికీ కూడా చాలా బాగా తెలిసిన అధ్యాయమని నేను అనుకుంటున్నాను. చాలా మంది విచారకరమైన విషయం ఏంటంటే లోక సంబంధంగా ఉండే ప్రేమ గురించి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ బైబిల్ చెప్పే ప్రేమ అనేది ఏంటని ఆలోచించట్లేదు చాలా మంది. కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ మనకు కాదు, ఇది ఎవరో పెద్ద పెద్ద పాస్టర్ గారులకు అనుకుంటున్నారట కొంతమంది. కొంతమంది అనుకుంటారట ఇది భూలోకంలో లేదు, పరలోకంలో ఉండే ప్రేమ అనుకుంటున్నారట. ఇదంతా బుద్ధిహీనత. నేను చెప్తున్నాను, ప్రతి యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు కూడా 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమను కలిగి ఉండాలి. దాన్ని అగాపే లవ్ అన్నారంటే దేవుని యొక్క ప్రేమ, షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. స్వేచ్ఛగా నీ నుండి ఏమీ ఆశించకుండా నిన్ను ప్రేమించే ప్రేమ. ఇక్కడ ఈ ప్రేమ ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఒక విషయం నేను మీకు చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు ఒక లెక్చరర్ ఉండేవారు. మేము ఇంటర్ చదివేటప్పుడు మా క్లాస్మేట్స్ మేమందరం కూడా మంచి ట్యూషన్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ ట్యూషన్లో మా సార్ లెసన్స్ తో పాటు మాకు ప్రేమకు సంబంధించిన పాఠాలు కూడా లెసన్స్ లో ఉండేవి. మొత్తం మీద దేవుని కృప వల్ల ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడిగేవారు అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ కలిపి. అడిగి నిజమైన ప్రేమ అంటే ఏంటో మీకు తెలుసా అనేవారు. అంటే అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వినేవారు. ఏదో గొప్ప రహస్యం చెప్తున్నారు మా సార్. నిజంగా గొప్ప రహస్యమే. మా సార్ అనేవారు, నిజమైన ప్రేమ అంటే నువ్వు ప్రేమించిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వేరే ఎవరితో పెళ్ళైపోయినా సరే ఇంకా ప్రేమిస్తూ ఉండడమే నిజమైన ప్రేమ. అందరూ చాలా గట్టిగా నవ్వేవారు, ఇదేం ప్రేమ అని. కానీ నిజంగా అదే ప్రేమ, అదే బైబిల్ చెప్తున్న ప్రేమ. అంత స్వచ్ఛమైనది, అంత పరిశుద్ధమైనది, స్వార్థరహితమైన ప్రేమ. బైబిల్లో ఉన్న టర్మ్స్ ని ఆయన తన టర్మినాలజీలో చెప్పారు అంతే. సో ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. నీ నిజంగా ప్రేమ అంటే అందులో ఎక్కడ ద్వేషం రాకూడదు కదా. అందులో ద్వేషం కూడా వస్తుందంటే అది ప్రేమ కాదని అర్థం. బైబిల్లో ప్రేమ గురించి ఒక అద్భుతమైన మాట అదే అధ్యాయంలో ఉంది. ప్రేమ శాశ్వత కాలముండును. తెలుగులో చదివితే దాని యొక్క ఎఫెక్ట్ అంత కరెక్ట్ గా అర్థం అవుదేమో, అంటే ఎఫెక్ట్ లేదని కాదు, చక్కగా ఉంది, తెలుగులో ఏం డౌట్ లేదు. కానీ ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన మాట ఉంది, లవ్ నెవర్ ఫెయిల్స్. వింటున్నారా యూత్? జాగ్రత్తగా వినండి. లవ్ ఫెయిల్యూర్ అనే మాట మనం చాలా ఎక్కువగా వింటాం. అది లవ్ ఫెయిల్యూర్ కాదు, లస్ట్ ఫెయిల్యూర్. నువ్వు మోహించావు, ఫెయిల్ అయింది. అది లవ్ ఎక్కడ ఫెయిల్ అవ్వదు, బైబిల్ చెప్పేది. అంటే ఆ స్థాయిలో నీ ప్రేమ ఉండాలి. ఇది దేవుడు ఆశించేటువంటి ప్రేమ. లవ్ నెవర్ ఫెయిల్స్. ఒకవేళ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అందులో చదవండి. మీలో ఎవరైనా యవ్వన బిడ్డలు ప్రేమలో ఉన్నాము అని అనుకుంటే, ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు వింటున్నారేమో నాకు తెలీదు, ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా వింటూ ఉంటే మీ పిల్లలు ప్రేమలో ఉన్నట్టుగా కానీ మీకు ఏమన్నా డౌట్లు ఉంటే వాళ్ళని భయపెట్టకండి, చక్కగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడండి. ఏం పర్వాలేదు,
మీ పిల్లలు మీ మాట వింటారు. చెప్పండి, ఏం తప్పులేదు, వివరంగా చెప్పండి, కోపపడద్దు. యవన బిడ్డలను అర్థం చేసుకుందాం. మనం కూడా ఒకనొకప్పుడు అదే స్థాయిలో ఉండేవాళ్ళం. మనం కూడా తల్లిదండ్రులు చెప్తే అర్థం చేసుకున్నాం. సో మన పిల్లల్ని కూడా నమ్ముదాం. వాళ్ళేమి వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వింటూ ఉంటే బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఇప్పటివరకు కొన్ని విషయాలు ఏదో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కొలది మోహం గురించి నేను చెప్పాను. ఇప్పుడు నేను ప్రేమ గురించి చెప్తున్నాను తల్లిదండ్రులతో ప్రత్యేకంగా. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నాను. సో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకి విషయాలు వివరాలు వివరించాలి. నేను ఇందాక చెప్తూ ఉన్నాను, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, దేవుడు మనకిచ్చిన విలువలేంటి, దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల్లో మన నిర్ణయాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది, ఈ విషయాలు మనం తప్పకుండా ఆలోచించాలి. సో నిజమైన ప్రేమ ఏంటి అంటే ఒక మీనింగ్ లోకి మనం వస్తున్నాం. అది సిలువ మీద మనకి కనబడతా ఉంది. సిలువ మీద పాపిని ప్రేమిస్తూ పాపిని క్షమిస్తా ఉన్నాడు. పాపి కొరకే శిక్ష అనుభవిస్తూ పాపిని ప్రేమిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. సెల్ఫ్లెస్ లవ్, స్వార్థము లేని ప్రేమ. ఇది మనము ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. స్వార్థము లేని ప్రేమను మనం ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది నాడు యవనస్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, మరి ప్రేమించకూడదా, ప్రేమించడం తప్ప? కొంతమంది ఇలాగ పాస్టర్ గారులను చూడగానే, దేవుని సేవకులను చూడగానే, అమ్మో వీళ్ళ మాటలు వినకూడదు, వీళ్ళు ప్రేమించొద్దంటారు, ప్రేమ అంతా తప్ప అంటారు, అదంటారు ఇదంటారు. మేమేమి అనం. మేము కేవలం దేవుని మాటలు చెప్తాం. సరే, ప్రేమించడం తప్ప? ఇది కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. ఈజ్ ఇట్ రాంగ్ టు లవ్ అంటే ఇక్కడ ఏ ప్రేమ? సరే, అమ్మాయి అబ్బాయి ప్రేమ, చాలా మంది అమ్మాయి అబ్బాయి ప్రేమ అనుకుంటారు. ఇక్కడ అందుకే ముందు ప్రేమ అంటే ఏంటో క్లియర్ గా మనం తెలుసుకుంటూ అప్పుడు ప్రేమించాలా వద్దా. బైబిల్ మాత్రం ఏం చెప్తుందని మనం మొదటగా చూద్దాం. బైబిల్ అంటే నువ్వు ప్రేమించాలి, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని ఉంది బైబిల్లో. అంటే ప్రేమ అనే దాంట్లో తప్పేమీ లేదు, కానీ అది ఏ రకమైన ప్రేమ అనేది అసలైన విషయం. ప్రేమించకూడదా అంటే బైబిల్ ఖచ్చితంగా యూ మస్ట్ లవ్, నువ్వు ప్రేమించాలి. కానీ ఎవరిని ప్రేమిస్తున్నావు, ఏ రకంగా ప్రేమిస్తున్నావు, ఏ లైన్లో ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ యొక్క ప్రియారిటీ ఏంటి, ఏ ప్రాధాన్యత క్రమంలో ప్రేమిస్తావు, దేన్ని ఎక్కువగా ప్రేమించాలి, దేన్ని దానికంటే తక్కువగా తర్వాత క్రమంలో దేన్ని ప్రేమించాలి, ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనాలో మాస్కులు వేసుకోమంటే చాలా మంది వేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ బుగ్గల మీద లేకపోతే ఈ పైన ఇదంతా కూడా మచ్చలు పడిపోతున్నాయండి, అందుకని మేము మాస్క్ వేసుకోం. ఇప్పుడు బుగ్గల మీద మచ్చలు పడడం ప్రాముఖ్యమా, లేకపోతే మన ముక్కులోకి కరోనా వైరస్ వెళ్లకుండా ఉండడం ముఖ్యమా? ఈ రెండిటిలోని దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంది. కొంతమంది పీపీఈ సూట్లు వేసుకుంటున్నారట, గాలి తగట్లేదని ఆ సూట్ కొన్న బటన్స్ జిప్ తీసేసి ఉంటున్నారట. పీపీఈ సూట్ ఎందుకు వేసుకోవాలి? వైరస్ అసలు మీద పడకుండా ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లతో పనిచేసేటప్పుడు కంప్లీట్ గా ఆ యొక్క పీపీఈ సూట్ ని కవర్ చేసుకొని ఉండాలి. కానీ గాలి తగట్లేదని జిప్పి విప్పుతున్నారు. అంటే గాలి తగలడం ఎక్కువ అని అనుకుంటే ఆ గాలి నుంచి వస్తుంది వైరస్. ఇలాగే ప్రేమ కరెక్ట్ గా లేకపోతే కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి యవనస్తులారా, మీలో ఎవరికైనా ప్రేమించకూడదా అనే ప్రశ్న ఉంటే, నేను దేవుని సేవకుడిగా బైబిల్ ఆధారంగా దేవుని యొక్క సాక్షిగా దేవుడు అంటే ప్రేమించమంటున్నాడు. యు మస్ట్ లవ్. దేవుడు ఎప్పుడు ప్రేమించమని చెప్తాడు, ఆయన ప్రేమ స్వరూపి. కానీ నీ ప్రేమ కరెక్ట్ గా ఉండాలి. నేను ఇందాక చెప్పాను, చిరుతుపుల్ని ప్రేమించేవాడు ఉంటాడు, కొండ చిలువని ప్రేమించేవాడు ఉంటాడు ఏంటి, ప్రమాదాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, సాహసం చేయరా డెంబక అన్నట్టుగా సాహసాలని ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కుదురుగా ఉండమంటే ఉండకుండా వారి జీవితాల్లో పనికిమాలిన వాటిని ప్రేమించి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రేమించొద్దని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు, కానీ
దేనిని ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో, ఏది ముందు ప్రేమించాలో మాత్రం బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఈ యొక్క టాపిక్ లోకి నేను ఇంకా ఎందుకు ప్రేమించకూడదా అనే టాపిక్ నేను చెప్పే ముందుగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదో ఒక రోజు మాత్రం మంచిది, అది వాస్తవమైన విషయం. కానీ అలా వివాహం అవుతుంది కూడా, ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు వివాహం చేస్తారు. కానీ వివాహానికి మధ్యలో, అంటే మీ యవ్వన వయస్సు మొదలుకొని ఈ వివాహం వయస్సు మధ్యలో మీ జీవితం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ద జర్నీ ఫ్రమ్ యువర్ యూత్ టు యువర్ మ్యారేజ్, మీ యవ్వన వయస్సులోకి అడిగిడిన దగ్గర నుంచి ఒక జీవిత భాగస్వామిని చేరుకునే వరకు మీ యొక్క ప్రయాణము చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇందాక నేను చెప్పాను, మానవ జీవితంలో మొదటిది రక్షణ, లోక సంబంధంగా తరువాతి వివాహము. ఆ వివాహము జాగ్రత్తగా ఆలోచనతో నువ్వు చేసుకోవడం అనేది దీవెనకరం. అందుకని ఈ యొక్క ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నువ్వు ప్రారంభించిన పాయింట్ ఏ దగ్గర ప్రయాణం ప్రారంభించి ఇక్కడికి వివాహం దగ్గరికి వచ్చినట్టు ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా వివాహం చేసుకోవాలి. దేవుడు వివాహాన్ని ఎందుకు ఏర్పరచాడంటే, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము, శారీరక జీవితం, మానసిక జీవితం, ఈ మూడు కూడా దీవించబడాలి. నాడు ఈ ఇంటర్నెట్ యొక్క విస్తృతిని బట్టి చాలా మంది యవనస్తులు భయంకరమైన విషయాలని చూడడానికి వారి అరచేతిలోనే అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్షువల్ రిలేషన్షిప్, లైంగిక సంబంధాలు. యాక్చువల్గా బైబిల్ అంటే ఇది భార్య భర్తల మధ్య మాత్రమే ఉండాలి. కానీ సైతాన్ పని ఏంటి? ఈ భార్య భర్తల మధ్య ఉండాల్సిన పవిత్రమైన లైంగిక సంబంధాన్ని బహిర్గతం చేసేసి వివాహ వ్యవస్థను వేళాకోళం చేసేసింది ప్రపంచం. భార్య భర్తల మధ్య ఉండాల్సినటువంటి పవిత్రమైన సంబంధాన్ని వేళాకోళం చేస్తాం. ఈనాడు ఇంటర్నెట్లో కానీ సినిమాల్లో కానీ భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఆ యొక్క రిలేషన్ ని తప్పుగా చూపిస్తా ఉన్నారు. ఇట్ ఈస్ ఫర్బిడెన్ టు బి సీన్. బయట చూపించబడకూడదు అది, నో. కానీ దాన్ని చూపిస్తా ఉన్నారు. స్త్రీల యొక్క, పురుషుల యొక్క శరీర భాగాల్ని చూపిస్తా ఉన్నారు. యవనస్తులను రెచ్చగొడుతూ ఉన్నారు పాపంలోనికి. అందుకే వివాహంలోనికి వెళ్లకుండా వీళ్ళ ముందంతా కూడా చెడిపోతా ఉన్నారు. ఇది జరుగుతున్న విషయం. వివాహములో ఉండవలసిన సన్నిహితమైన శారీరక సంబంధము మొబైల్ ఫోన్లో, ఇంటర్నెట్లో చెడ్డ రీతిలో చూపించడం వల్ల, ఇది నువ్వు కూడా చెయ్యాలి అని వాళ్ళతో చెప్పడం వల్ల చిన్న వయసులో నుండే వాళ్ళు చెడిపోతాం అనేది జరుగుతుంది. అందుకే కుటుంబ విలువలు చాలా ప్రధానమైనవి అని మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమించొచ్చా, ప్రేమించకూడదా? ఇప్పుడు ఇవన్నీ చూస్తూ, ఇవన్నీ గమనిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఇష్టపడి వారితో ఈ యొక్క శారీరక సంబంధాలని కలిగి ఉండాలి అనేటువంటి విధానంలో వెళుతూ ఉన్నారు. దానికి వారు ప్రేమ అని పేరు పెడతారు. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ప్రపంచం, ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నారని పేరు పెట్టుకొని, లేదా ప్రేమ ఉన్నట్టుగా అనుకొని ఇక అన్నీ చేస్తా ఉన్నారు. అన్ని ఎన్ని చేయాలో సినిమాలు చూపిస్తున్నాయి. ఈనాడు చాలా మంది ఈ లోక ప్రకారంగా గొప్పవారు అనబడే వాళ్ళు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు కలిగి ఉండొచ్చు అని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇంకో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తారంటే, మనం ఎలాగ పెళ్లి చేసుకుంటాం కాబట్టి, ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి చేసుకుంటాం కాబట్టి శారీరక సంబంధాన్ని కలిగి ఉందాము, రిస్ట్రిక్షన్స్ లేవు. నేను ఇందాక చెప్పాను, బండి ఎక్కకూడదు అనే రిస్ట్రిక్షన్ లేదు అమ్మాయికి. ఇంకా రిస్ట్రిక్షన్స్ అంటే నేను వివరించలేను, కానీ ఇక శారీరక సంబంధాలు, ఇది తప్పు కాదు, అది తప్పు కాదు, ఎంతవరకు పర్లేదు, అంత వాళ్ళే పెట్టేసుకుంటున్నారు రూల్స్. కొరింథీ పత్రికను మనం చదివితే
స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని ఉంది. అక్కడ ఆ వర్డింగ్ ఏంటంటే, తప్పుడు ఉద్దేశంతో ఒక స్త్రీని పురుషుడు ముట్టుకోకూడదు, నాట్ ఈవెన్ టచ్. అది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఆలోచించామా? ఈనాడు సినిమాలు ఇవన్నీ కూడా చూసి ఇది తప్పు కాదు, అది తప్పు కాదు, ఏది తప్పు కాదు, ఇంకేది తప్పు అంటే దేవుని వాక్యం చెప్పడం తప్పు అంతే. ఎందుకంటే మేము ఇది తప్పు అది తప్పు అని అంటాం కదా, చాలా మందికి అలాగే ఉంది. సినిమా కల్చర్, సీరియల్ కల్చర్, సినిమాలు సీరియల్ రాసే వాళ్ళ యొక్క మైండ్ లో ఏముంది? పాపాన్ని పాపం అనకూడదు, దాన్ని కల్చర్ గా మార్చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పబ్లో డాన్స్ చేయడం తప్పు కాదు అని మీడియా మనకు చూపిస్తా ఉంది. ఇట్ ఈస్ అలౌడ్ అంటా ఉన్నారు. ఈ మధ్య నేను ఒక పుస్తకం చదువుతున్నాను, అందులో రాయబడుతున్న అమెరికాలో ఉన్న విధానం ఏంటంటే, నీకు బాగున్నంత వరకు ఏం చేసినా పర్వాలేదు, డూ ఇట్ ఇఫ్ యు ఫీల్ బెటర్, ఇఫ్ యు ఫీల్ వెల్. నీకు అది మంచిగా అనిపిస్తే నువ్వు చెయ్యి, అది ఏంటా అనేది అనవసరం. నీకు ఏది మంచిగా అనిపిస్తే నువ్వు చెయ్యి, నీ ఇష్టం. రూల్స్ అవసరం లేదు. అలాంటి పరిస్థితిలో నేను యవనస్తులకు మనం చేస్తున్నాను, మీ జీవితంలో వివాహం అనేది చాలా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ కనుక వివాహం వరకు మీ యొక్క ప్రయాణం సరిగా ఉండాలి. యువర్ జర్నీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ పాయింట్ లోనే అసలు ప్రేమించవచ్చా ప్రేమించకూడదా, ప్రేమిస్తే ఏం ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, దాని గురించి కొన్ని మాటలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరందరూ ఒకవేళ శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. వెనకపోయినా పర్లేదు, ఇది రికార్డెడ్ అవుతుందని నాకు కనిపిస్తా ఉంది. మీరు తర్వాత నా రికార్డుని వినొచ్చు, మంచిది. సరే, ప్రేమించవచ్చా ప్రేమించకూడదా, దానికి ఆన్సర్ ఆల్రెడీ నేను చెప్పాను. యూ మస్ట్ లవ్. నువ్వు ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి మర్చిపోవద్దు. ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ మనకంటే ఎక్కువగా ఎంచుకోవడం. అంటే మనం ప్రేమిస్తున్నామంటే ఇతరుల క్షేమం కొరకు మనం పనిచేయాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి యొక్క క్షేమాన్ని కోరుకుంటే నువ్వు పలానా పార్కుకి రా పలానా టైం కానీ చెప్పడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ పార్కులో కనబడి ఆ అమ్మాయి చుట్టాలు ఎవరైనా చూస్తే ఆ అమ్మాయికి క్షేమం కాదు, అది కీడు. కాబట్టి అలాంటి పని చేయొద్దు అంటారు. అప్పుడు మీరు చాలా మందికి అర్థమైపోయి ఉంటారు, నిజంగా ప్రేమిస్తే ఏ చెడ్డ పని కూడా చేయడానికి అవ్వదు. అవును, అదే నిజమైన ప్రేమ. నేను చాలా సార్లు యవనస్తులను అడుగుతూ ఉంటాను, మీరు చేస్తున్నది తప్ప రైటా మీకు తెలియాలంటే మీకు ఒక టెస్ట్ ఉంది. ఓకే, ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే యవనస్తులకు కూడా నేను మీకు ఒక సవాల్, ఒక ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంత గొప్ప అని కాదు, కానీ అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ఒక సవాల్ ఇస్తాను. చాలా మంది అనుకుంటారు, నేను ఇలాగా ఎవరికి కనబడకుండా దుప్పటి ముసుగు వేసుకొని తలగడ కింద ఫోన్ పెట్టి తలగడ పైకెత్తి అందులోంచి చాటింగ్ చేయడం తప్పు కాదు అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. మీరు కదలండి, వేరే వాళ్ళు ఎవరో అనుకుందాం. ఇప్పుడు టెస్ట్లోకి వద్దాం, ఛాలెంజ్ అన్నమాట. మీరు ఒక 15 సంవత్సరాలు అయిపోయింది మీ జీవితంలో. తర్వాత మీకు ఒక అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి దుప్పటి ముసుగు వేసుకొని తలగడ కింద మొబైల్ ఫోన్ పెట్టి తలగడ పైకెత్తి దాని కింద నుంచి వాట్సాప్ లో మెసేజ్ ప్రియుడికి పంపించడం తప్ప రైటా? మీ అమ్మాయి చాలా మంది తప్పే అంటారు. మీరు మీ అమ్మాయికి 15 సంవత్సరాల తర్వాత తప్పైతే మీకు పుట్టిన అమ్మాయికి, పుట్టబోయే అమ్మాయికి మరి మీరు చేస్తుంది ఎందుకు తప్పు కాదు? ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? మీరు యవనస్తులు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి ఒక అబ్బాయి రమ్మంటే ఒక అమ్మాయి తెల్లవారుజాము 4 గంటలు లేచి వేరే ఊరు వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్గా వెళ్ళిపోలేదు, మళ్ళీ సాయంకాలానికి వచ్చేసింది. తెల్లవారుజాము 4 గంటలకి లేచి ఇంకో ఊరు వెళ్ళిపోయడం తప్పు కాదా? తప్పు కాదు అంటే చాలా మంది యవనస్తులు అంటున్నారు తప్పు కాదు. మీ అమ్మాయిపోతే మీరు తప్పని చెప్తారా? అప్పుడు అమ్మాయికి తప్పైతే ఇప్పుడు ఎందుకు తప్పు కాదు? అది ఇదే చాలా యవనస్తులు చేసే పొరపాటు. ఇది
మీరు ప్రేమలో ఉన్నారా? ఆ ప్రేమ మోహమా? జాగ్రత్త. వేరే ఏది ఆలోచించుకుంటే గుడ్డిగా వెళ్ళిపోతుంది, అది మోహమే. నీ ప్రేమ సరైనదైతే అది ఆలోచిస్తుంది, ఇట్ థింక్స్. సో ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. టైం 3:30 అవుతుంది నా క్లాక్ లో. ఇంకొక అరగంట టైంలో కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎవరిని ప్రేమించాలి? మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అనేది ఆప్షనల్ కాదు. నచ్చితే ప్రేమిస్తాను, నచ్చకపోతే మానేస్తానంటే అది నీ ఇష్టం. కానీ దేవునికి సంబంధించి అది వీలైతే ప్రేమించని చెప్పలేదు దేవుడు. దేవుడు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. ఇది చాలా విచిత్రంగా ఉంటది కదా. ప్రేమించమని ఎవరైనా ఆజ్ఞిస్తారా? అది స్వతహాగా రావాలి కానీ అంటే ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది. రైల్వే గేట్ దగ్గర ఆగుము అనే బోర్డు ఉంటది. ఇక్కడ బోర్డు ఆగుమని ఎందుకు పెట్టారు? గేట్ వేసేస్తే సరిపోదా అంటే గేట్ వేసిన బోర్డు పెట్టారు. ఎందుకంటే అది ఆజ్ఞ. నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఇక నువ్వు ఉండవు, ఇంకదే నీ లాస్ట్ ప్రయాణం. అందుకని కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడతాయి, ఖచ్చితమైన ఆజ్ఞలు. మనుషులందరికీ దేవుడిచ్చే ఆజ్ఞ, నువ్వు మొట్టమొదటిగా నన్ను ప్రేమించాలి. ఈ విషయాన్ని గమనించండి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీ జీవితం కరెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమిస్తే మీ జీవితం కరెక్ట్ గా ఉంటుంది. ముఖాన్ని ప్రేమించాలా, మాస్క్ ని ప్రేమించాలా, నీ ప్రాణాన్ని ప్రేమించాలా? ముఖ కవళికల కోసం మాస్క్ కట్టుకోనంటే చాలా ప్రమాదం. మన ఇండియాలో భలే స్టైల్ గా ఉంటది కదా, మీకు తెలుసు. హెల్మెట్ వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి? బండి పక్కన తగిలించాలి. మాస్క్ వేసుకోవాలి ఎక్కడంటే ఈ మెడ కింద వేసే వాళ్ళు కొంతమంది, ఏదో కొత్తగా గడ్డం పెట్టుకున్నట్టు ఇలా దీనికి పెడుతున్నారు కొంతమంది. మాస్క్ దేనికో అర్థం అవ్వని పరిస్థితి. అంటే ఏది విలువైందో మనకు అర్థం అవట్లేదు అనమాట. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇవ్వాల్సి వస్తుంది. అండి మాస్క్ లేకపోతే కాల్చి చంపేస్తాం అనాలి, అప్పుడు కానీ పెట్టుకోరు. పాప మీద వాళ్ళకేదో మేలు చేస్తున్నట్టు రూల్ పెట్టిన వాళ్ళు. అండి దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ యూ మస్ట్ లవ్ గాడ్. మీకు డౌట్ రావచ్చు, దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలంటే బైబిల్ అంటుంది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. హీ ఫస్ట్ లవ్డ్ us. ఫస్ట్ లవ్. అసలు నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరంటే దేవుడు. మీ తల్లిదండ్రులు కూడా కాదు. మీ తల్లిదండ్రులకి మీరు పుట్టే వరకు కూడా తెలియదు మీరు ఎవరు పుడతారు. అంటే స్కానింగ్ డాక్టర్ చెప్పేకుండా ఉంటుంది, తెలియదు వాళ్ళకి. కానీ నువ్వు పుట్టకముందే నీ గురించి తెలిసిన వాడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈనాడు చాలా మంది దేవుణ్ణి వదిలేసి దేని వెనకాలో, వేటి వెనకాలో వెళ్ళిపోతా ఉన్నారు. ప్రేమిస్తూ ధనం వెనకాల, లోకం వెనకాల, కీర్తి వెనకాల, పలుకుబడి వెనకాల, పనికిరాని ప్రతి దాని వెనకాల వెళ్ళిపోతున్నారు, ప్రేమించే దేవుణ్ణి వదిలేసి. ఈ లోకం యొక్క గొప్ప ఘనత కావాలని చాలా మంది ప్రయాసపడుతూ ఉన్నారు. సో మొదటిగా దేవుడు, లవ్ గాడ్. దేవుడిని ఎలా ప్రేమించాలంటే, ఒక పేషెంట్ ఆక్సిజన్ ని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించాలి. ఆయాసపడుతున్నటువంటి పేషెంట్, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. అతడు దాన్ని వద్దు తీసేయండి, ఇది భయంకరంగా ఉంది, నేను దీన్ని చూడలేకపోతున్నాను, అర్థంలో నా ముఖం చూసుకోలేకపోతున్నాను, అందంగా కనబట్టలేదంటే కుదరదు. అతను ఆక్సిజన్ మాస్క్ ని ప్రేమించాలి. యూ మస్ట్ లవ్ ఇట్. ఒకవేళ నువ్వు ఆక్సిజన్ ప్రేమించకపోయినా పర్లేదు, కానీ దేవుణ్ణి ప్రేమించాలి. అజర్య, హనన్య, మిషాయేల్ అంటారంట, మాకు ఏమి లేకపోయినా పర్లేదు, మా దేవుణ్ణి మాత్రమే ద్వేషించాం, మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా దేవుణ్ణి మేము ప్రేమిస్తాం. దే లవ్ గాడ్. వారు దేవుణ్ణి ప్రేమించారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చాలా మంది, నేను ప్రేమిస్తున్నానండి, అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అమ్మాయి కోసం ఏమన్నా చేస్తాను, అమ్మాయి కోసం చేస్తావేమన్నా, దేవుడు కోసం ఏం చేస్తావు? నిన్ను పుట్టించి నీకు అసలు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అమ్మాయినే ప్రేమిస్తానంటే అసలు నీ ప్రేమే కాదు. అమ్మాయి దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నావు కాబట్టి ప్రేమ అనే పేరు దానికి పెట్టావు. నువ్వు ఇంకా ప్రేమను నేర్చుకోవాలి. దేవునిని మొదటిగా ప్రేమించడమే నిజమైన ప్రేమ. యోసేపు జీవితంలో మీరు చూస్తే, యోసేపు యవనస్తుడు. యోసేపు యవన వయస్సులో ఉన్నవాడు. అతనికి కోరికలు ఉంటాయి. ఆయన్ని
వశపరచుకోవడానికి ప్రయత్నం చేసిన స్త్రీ యోసేపుని ఎలాగన్నా పడగొట్టాలని చూస్తుంది. కానీ యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందుకే ఆమెకు కూడా మేలు కలగడానికి ఆమెతో మాట్లాడన్నాడు. ఇది దేవునికి వ్యతిరేకమైన పాపం, జాగ్రత్త. ఇది కేవలం నీ శరీర కోరికల గురించి ఆలోచించుకుంటున్నావు కానీ దేవుని దృష్టికి దుష్కార్యం ఇది. ఎలా చెప్పగలిగాడు యవనస్తుడు? ఎలా చెప్పగలిగాడు యవనస్తుడు? ఇందులో గొప్ప రహస్యం ఉంది. అతడు దేవుడి కొరకు జీవించాలనుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు. నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిజమైన ప్రేమ కావాలా? దేవుణ్ణి ప్రేమించు. లవ్ గాడ్. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. చాలాసార్లు మనం బైబిల్ చదవం కానీ న్యూస్ పేపర్ చదువు, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మనకు టైం ఉండదు కానీ ఫోన్తో చాలా టైం మనం గడుపుతాం. దేవుని ప్రేమిస్తున్నావా? సో ఫస్ట్ యూ హ్యావ్ టు లవ్ గాడ్. రెండవదిగా నీవు నీ తల్లిని తండ్రిని ప్రేమించాలి. నీవు తండ్రిని తల్లిని ప్రేమించాలి. లవ్ యువర్ పేరెంట్స్. నీకు చిన్నప్పటి నుంచి కూడా నీ కొరకు వాళ్ళు కరిగిపోయారు, నీ కొరకు వాళ్ళు సమస్తము చేస్తారు. నీవు ప్రతిగా వారిని ప్రేమించాలి. నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. నిజంగా ప్రేమ ఉంది నాలో అని ఎవరైనా అంటే నువ్వు నీ తండ్రిని తల్లిని ప్రేమిస్తున్నావా? మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? రెండవది నీ తండ్రిని తల్లిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? తండ్రిని తల్లిని ప్రేమించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని నేను చెప్తాను. వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే, అమ్మో ఈ పని నేను చేస్తే మా మమ్మీ దీన్ని ఇష్టపడరేమో, మా డాడీ దీన్ని ఇష్టపడరేమో, కాబట్టి నేను దీన్ని చెయ్యను. ఇది ప్రేమ, గౌరవం అంటే. ఈనాడు చాలా మంది చాలా తెలివైన పిల్లలు ఉంటారు. తెలివైన పిల్లలు అంటే పనికిరాని తెలివి అనమాట, పనికొచ్చే తెలివి కాదు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ, ఓ 1000 రూపాయలు కావాలి. అది అంటే తల్లిదండ్రులను చివరికి ధనం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మార్చేస్తారు. ఒక అబ్బాయి ఆయన బండి మీద రాసుకున్నాడు, మై డాడ్ ఈజ్ మై ఏటీఎం. కేటీఎం బైక్, దాని మీద ఏటీఎం ఎవరంటే వాళ్ళ డాడీ. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. తల్లిదండ్రులు కేవలం ధనము కూర్చే వాళ్ళు కాదు. వాళ్ళు ఈ లోకంలోకి నువ్వు రావడానికి ఒక్క అవకాశం వారి ద్వారా నీకు కలిగింది. ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు అంటే, ప్రపంచంలో నువ్వు జీవించగలుగుతున్నావు అంటే దానికి వెనుక ఎంతవరకు నిన్ను నడిపించింది మొదటిగా దేవుడు, తర్వాత నీ తల్లిదండ్రులు. నీకు చదువు నేర్పించి, నీకు క్షేమం కోరి, నేను శుభ్రం చేసి నీకు సమస్తము చేస్తారు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ. వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ. నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. మీరు ఎవరికైనా వివాహమైన వాళ్ళు వింటా ఉంటే జాగ్రత్తగా వినండి. కేవలము తల్లిని తండ్రిని మాత్రమే కాదు, అత్తగారిని మామగారిని కూడా సన్మానించాలి. ఇలా చెప్తే చాలా మంది కోపం వస్తుంది. కోపం రావడానికి చెప్తున్నాను. కోపం వస్తే మారు మనసు కూడా రావాలి. చాలా మంది తండ్రిని తల్లిని సన్మానించమనే ఉంది అని చెప్పి అత్తగారి మీదకి మామగారి మీదకి గొడవకి వెళ్ళే గొప్పవాళ్ళు ఉన్నారు చాలా మంది. మీరు కాదు, వేరే ఎవరు అనుకోండి. ప్రస్తుతం మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అని అనుకుంటే ముందు దేవుడిని ప్రేమించాలి, తర్వాత తల్లిదండ్రులు ప్రేమించాలి. అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్తున్నాను, మీరు ప్రేమ వివాహం అంటే వివాహం అయిన తర్వాత అత్తగారిని మామగారిని కూడా ప్రేమించడానికి సిద్ధపడితేనే నీ ప్రేమ కరెక్ట్ అయింది. ప్రేమ మారిపోదు. ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది. ప్రేమ అంటే ఒకళ్ళ మీదే ఉండేది ప్రేమ అనరు. నీ ప్రేమ కరెక్ట్ గా పనిచేయాలి, అది కరెక్ట్ సిస్టమ్ లో పనిచేయాలి. సో తండ్రిని తల్లిని సన్మానించాలి. సో దేవుణ్ణి ప్రేమించాలి,
తండ్రిని తల్లిని ప్రేమించాలి. మూడవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నీ నిర్ణయాలు నీకు నష్టం కలిగించకూడదు. నీ నిర్ణయాలు నీ ప్రాణాన్ని తీసేటట్లుగా ఉండకూడదు. నాడు చాలా మంది అమ్మాయిల కోసం ఖర్చు పెట్టడానికి ఇంటి దగ్గర దొంగతనాలు చేసేవాళ్ళు, లేదా బయట దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మాయి ప్రేమ నిలబెట్టుకోవడానికి ఈ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు వేసేవాళ్ళు ఉన్నారు. అమ్మాయిని ఎలాగైనా సంతోష పెట్టాలి, అమ్మాయి గిఫ్ట్ కొనాలి, డబ్బులు లేవు, ఏం చేయాలంటే పక్కింటి వాడిని అడిగి తీసుకోవాలి, లేకపోతే వేరే ఫ్రెండ్స్ని అడిగి తీసుకోవాలి. చూడండి, వాళ్ళ యొక్క వాల్యూ కోల్పోతున్నారు ప్రేమ కోసం. ఒక ఆయన వచ్చి వాళ్ళ ఫ్రెండ్ చెప్పులు అడుగుతున్నాడట. ఏమంటే నీ చెప్పులు బాగున్నాయి, నా చెప్పులు బాగాలేదు, ఈ చెప్పులు వేసుకొని వెళ్తే అమ్మాయి నన్ను ఇష్టపడదంటే అమ్మాయి విలువ ఎంత ఇచ్చాడో చూడండి. చెప్పులు బాగా ఉంటే ప్రేమించే అమ్మాయిగా అంటే అలాంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి నిన్ను నీవు ప్రేమించుకో. నీకు ఒక వాల్యూ ఇచ్చాడు దేవుడు, నీకు ఒక విలువని ఇచ్చాడు, నీకు ఒక చదువు, నీకు ఒక కుటుంబం, నీకు ఒక సంఘం, నీకు ఒక సమాజం, నీకు ఒక దేశం, నీకు ఒక భాష, నీకు ఒక ప్రాంతం, నీకు ఒక గౌరవాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటూ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. పొరుగువారు ఎవరు? నువ్వు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా. వారిని ఏ ప్రపోర్షన్లో ప్రేమించాలో, ఏ విషయాల్లో ప్రేమించాలో అలా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి దేవుని విధానంలో, తల్లిదండ్రులు ప్రేమించాలి తల్లిదండ్రుల విధానంలో, పొరుగు వాళ్ళని ప్రేమించాలి వారి యొక్క విధానంలో. కొంతమంది ప్రేమ అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదండి. మా ఫ్రెండ్కి తాగడానికి డబ్బులు లేవండి, అందుకే 200 ఇచ్చానంటాడట ఒక యవనస్తుడు. అంటే ఇప్పుడు దేవుడు తప్ప, దేవుడు ప్రేమించమన్నాడు, తాగలేనివాడికి తాగడానికి డబ్బులు ఏమన్నావా? అది ప్రేమ? దానికి పెడతాడు ప్రేమ అని పేరు. ఇదే ప్రేమను అర్థం చేసుకోవడం అంటే ఇదే. నువ్వు నిజంగా తాగుతున్న నీ స్నేహితుడిని ప్రేమిస్తే అతన్ని మారడం కోసం 200 ఇవ్వడం కాదు, ఒక ఎంతో కష్టపడిన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రేమ అంటే. అంతేగాని తాగడానికి డబ్బులు లేవండి, ఎవరు ఇవ్వట్లేదని అందుకే నేను పట్టుకెళ్ళి ఇచ్చానంటే అది ప్రేమ కాదు, అది ఇంకా భయంకరమైన పాపం. అంటే ఈనాడు చాలా మంది సరైన ప్రేమను తెలుసుకోకపోవడం వల్ల చేస్తున్న పొరపాట్లు ఇవి. మనము ప్రేమ వివాహం అనే ఈ టాపిక్ మాట్లాడుకుంటూ ఉండగా మోహం గురించి మాట్లాడుతూ, ప్రేమ గురించి మాట్లాడుతూ, ఎవరిని ప్రేమించాలి, ప్రేమించడం తప్ప అని అడుగుతూ, మన ప్రేమ ఏ ప్రియారిటీలో ఉండాలనే విషయాలు నేను చెప్తున్నాను. యవన బిడ్డ, నీ జీవితంలో మొదటిగా దేవుణ్ణి ప్రేమించే పరిస్థితి నీకుందా? రెండవదిగా తల్లిదండ్రులను ప్రేమించే పరిస్థితి నీకుందా? మూడవదిగా నిన్ను నీవు ప్రేమించుకుంటూ ఉన్నావా? నీకు ఇచ్చిన వాల్యూని నువ్వు నిలబెట్టుకుంటూ ఉన్నావా? తల్లిదండ్రుల మీద నీ మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటూ ఉన్నావా? పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఇతరులకు సహాయం చేస్తా ఉన్నావా? ఇతరులకు ఉపయోగకరంగానే ఉంటూ ఉన్నావా? రేపొద్దున నిన్ను 10 మంది చూసి నీలో నుండి ఏమన్నా మాదిరి నేర్చుకుంటారా? నువ్వు చెడ్డగా తిరిగితే, నీలాగా వారు కూడా చెడ్డగా తిరిగితే నువ్వు పొరుగు వారికి చేస్తున్న మేలు కాదు, కీడు. ఇక్కడ పొరుగు వారి గురించి ఒక మాట చెప్తాను నేను. చాలా మంది ఏమంటారంటే, మా అబ్బాయి ఫ్రెండ్స్ వల్ల పాడైపోయాడండి అంటారు. ఆ ఫ్రెండ్స్ ఎవరాన్ని వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మా అబ్బాయి పలానా ఫ్రెండ్ వల్ల పాడైపోయాడని అంటాడు. ఈ ఫ్రెండ్ అట ఆ ఫ్రెండ్ వల్ల పాడైపోయాడట, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వల్ల పాడైపోయాడు. అంటే ఇదే మనము జాగ్రత్త లేకుండా ఉండడము అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జాగ్రత్త లేకుండా ఉండడం. ఏ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అని పాడు చేయలేడు. నీవు పాడైపోవాలంటే నువ్వు పాడైపోతావు అంతే. నువ్వు పాడైపోకూడదు అని దైవభక్తి, సరైన ప్రేమ నీలో ఉంటే నువ్వు పాడవు. సరైన ప్రేమ నీలో ఉంటాయి. కలువ పువ్వు చూడండి, నీటిలో ఉంటది కానీ అందు మీద నీరు నిలవబడదు. అలాగ దేవుడు నిన్ను చేస్తాడు. సో మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా తల్లిదండ్రులు ప్రేమించాలి, మూడవదిగా నిన్ను వలే నీ పొరుగు వాడిని, 2 ఇమిడి ఉన్నాయి అందులో, ప్రేమించాలి. నాలుగోదిగా బైబిల్ అంటుంది, నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి. యు మస్ట్ లవ్ యువర్ ఎనిమీ. ఇక్కడ చూడండి, ఈ ప్రేమలో విధానాలు ఉన్నాయి. దేవుని ప్రేమించే విధానం వేరు, తల్లిదండ్రులు ప్రేమించే విధానం వేరు, సహోదరులు ఫ్రెండ్స్ని ప్రేమించే విధానం వేరు, శత్రువుని ప్రేమించే విధానం వేరు. కానీ ఇదంతా కూడా ప్రేమ. నేను వేరు వేరు అంటున్నాను కదా, మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటండి అని. అదే నేర్చుకోవాలి. అదే బైబిల్ నేర్పిస్తుంది. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలి, నిన్ను ఎలా ప్రేమించుకోవాలి, నీ పొరుగు వాడిని ఎలా ప్రేమించుకోవాలి. అందుకే బైబిల్ నేర్చుకోవాలి. లాక్డౌన్ కదా, లేకపోతే కర్ఫ్యూ కదా, లేకపోతే చర్చ్ పెట్టట్లేదు కదా అని చెప్పి చర్చ్ మానేసి దేవుని సేవకులతో సహవాసాన్ని మానేసి ఉండొద్దు.
దేవుని వాక్యాన్ని వినండి. అప్పుడు ఎలా ప్రేమించాలో దేవుడు నేర్పిస్తాడు. అంతేగాని సినిమాల వెనకాల, సీరియల్ వెనకాల వెళ్తే లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాని ప్రేమను చూపిస్తారు వాళ్ళు. అన్ని తప్పుల్ని ప్రేమని చూపిస్తారు. కాబట్టి అది నేర్చుకోదు, ఇది నేర్చుకోవాలి. సో శత్రువుని ప్రేమించాలి, శత్రువుని క్షమించాలి, నీ కీడు చేసే వారి కొరకు మేలు చేయాలి. ఫైనల్ గా ఒకటి నేను చెప్తున్నాను, 5వదిగా నీ జీవిత భాగస్వామిని నువ్వు ప్రేమించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు వరకు చెప్పలేదు, ఇప్పుడు లాస్ట్ లో చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట వాడాను, నీ ప్రియుణ్ణి ప్రియురాల్ని కాదు, నీ జీవిత భాగస్వామిని నువ్వు ప్రేమించాలి. లైఫ్ పార్ట్నర్ అంటే నీవు నీ యవ్వన వయస్సులోనే సిద్ధపడాలి ఒక లైఫ్ పార్ట్నర్ కొరకు ప్రార్థనా పూర్వకంగా. కొంతమంది ఒక సంవత్సరం ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇంకో సంవత్సరం ఇంకో అమ్మాయిని ప్రేమించాను. ఏంటి బ్రేకప్, చాలా మంది బ్రేకప్ అని కొత్త కొత్త పదాలు వచ్చాయి యూత్. ఏంటి ఇప్పుడు ఎలాగైతే లాక్డౌన్, క్వారంటైన్ అనే కొత్త పదాలు వచ్చాయి కరోనాతో, ఈ ప్రేమ అనే పేర్లు కూడా రకరకాల పదాలు వస్తున్నాయి. ఒకరితో బ్రేకప్, ఇంకొకరితో ప్రేమ ప్రారంభం అవడం. ఏంటి ఇలాగా చాలా విడ్డూరమైన విషయాలు జరుగుతున్నాయి. జీవితానికి 100 భాగస్వాములు ఉండరు. నీ జీవితానికి ఒకే ఒక భాగస్వామి దేవుని విధానంలో ఉంటుంది. మరణం వరకు, అది కూడా మరణం అనే దాన్ని దేవుడు ఒకటి ఉంచాడు. భాగస్వామి మరణిస్తే మనం ఏమీ చేయలేం. కానీ ఇదొక మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి అనే ఒక వివాహ సంబంధంలోకి మనం వెళ్ళబోతున్న జీవిత భాగస్వామి. అమెరికా దేశంలో కొన్ని పరిస్థితులు మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థ చాలా పాడైపోయింది ఇంతకు ముందు. ఇప్పుడు దేవుని కృప వల్ల, అనేక మంది ప్రార్థనల వల్ల అమెరికాలో చాలా దైవభక్తి గల కుటుంబాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం దేవుడికి ఎన్నో స్తుతులు చెల్లించాలి. అప్పుడు ఫ్యామిలీ ఫౌండేషన్స్ అనేటువంటి ఒక సంస్థ వారు నిర్వహించిన సర్వేలో వాళ్ళు గుర్తించిన విషయం ఏంటంటే, ఎందుకు చెడిపోతున్నారు క్రైస్తవ యువత, అమెరికన్ యూత్ ఎందుకు చెడిపోతున్నారంటే వాళ్ళకి వివాహం మీద సరి అయిన అవగాహన లేదు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంది డైవోర్స్ తీసుకోవడానికే, విడాకులు తీసుకోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈ యవన బిడ్డలు కూడా ఎదిగేటప్పుడు అలాగే పెరిగారు. వివాహం అంటే ఏముందిలే, నచ్చినంత కాలం ఉండాలి, తర్వాత విడిపోవాలి. ఇది ఒక కల్చర్ గా మారిపోయింది, ఒక సంస్కృతిగా మారిపోయింది. డైవోర్స్ కల్చర్ మారిపోతే మరి ఏం చేయాలి అని అంటే, ఒక్కటే, బైబిల్లో ఉన్న బోధను మరలా ఇంప్లిమెంట్ మనం చేయాలి. బైబిల్ బోధను మనము మరలా బోధించాలి వీరు అని ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించినప్పుడు, వారు అమెరికా దేశంలో ఈ ఫ్యామిలీ ఫౌండేషన్ మినిస్ట్రీస్, లేకపోతే కుటుంబాలు కట్టడానికి పనిచేసే విధానాల్లో అన్ని సంస్థలు, ఒక సంస్థను కాదు, నేను కొన్ని పుస్తకాలు చదివాను కాబట్టి చెప్తున్నాను, వాటిలో నుండి వాళ్ళ తీర్మానానికి వచ్చారు ఏంటంటే, చిన్న వయసు నుంచి కూడా బిడ్డలకు వివాహం యొక్క విలువను నేర్పించాలి. చిన్న వయసు నుండి కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఒక 6వ సంవత్సరం వయసు ఉన్నటువంటి బిడ్డ మొదలుకొని వారికి ఒక మంచి వివాహము, మంచి భార్య భర్త ఎలా ఉండాలి, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరికి క్షేమం కొరకు ఒక ప్రార్థన చేస్తూ. చాలా మంది మన దేశంలో లేదా చాలా దేశాల్లో ఒక తప్పుడు విధానం ఏంటంటే, వివాహం అనగానే మనం కేవలం శారీరక సంబంధాలని ఊహించుకుంటాం. అది సరైన పద్ధతి కాదు. శారీరక సంబంధం అనేది ఒక భాగం వివాహంలో. కానీ వివాహం అనేది ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, సపోర్టివ్ గా ఉండడానికి, భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లలకు మాదిరికరంగా ఉండాల్సిన విధానాలు వివాహం అంటే. ఇది నేర్చుకోవాలి మనం. ఇది ఆటోమేటిక్ గా రాదు, బైబిల్ నుండి మనం నేర్చుకోవాలి. దైవభక్తి గల స్త్రీలు, దైవభక్తి గల పురుషులు ఎలా ఉంటారో బైబిల్ చదివి మనం నేర్చుకొని ఆ కల్చర్ ని మనము మన తర్వాత తరానికి ఇవ్వాలి. సో ఆ యొక్క ఫ్యామిలీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక 6వ సంవత్సరం వయసు నుండి కూడా పిల్లలకు ఒక పాజిటివ్ ఇమేజింగ్, అంటే నీవు పెద్ద అయిన తర్వాత మంచిగా వివాహ జీవితాన్ని జీవించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నువ్వు భార్యని ప్రేమించాలి, మంచి తల్లి ఎలా ఉండాలి, మంచి తండ్రి ఎలా ఉండాలని మాదిరికరంగా పిల్లలకి నేర్పించాలని వారు ప్రోత్సహిస్తున్నారు. సో నేను యవనస్తులైన మీతో నేను చెప్పేది ఏంటంటే, వినే యవనస్తులందరితో చెప్తున్నాను, మీరు యవన వయసులో ఉంటే ఒక భాగస్వామి కొరకు మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి, దేవుడిచ్చే భాగస్వామి కొరకు. అంతేగాని రోడ్లో వెళ్ళిపోతున్న అమ్మాయి బాగుంది, డిమార్ట్ లో కనబడిన అమ్మాయి బాగుంది,
సూపర్ బజార్లో కనబడిన అమ్మాయి బాగుందని చెప్పి వారానికి ఒక అమ్మాయిని భాగస్వామిగా ఊహించుకోకండి. లేకపోతే పలానా సినిమా హీరో బాగున్నాడు, ఆ హీరో లాగా పక్కింటి అబ్బాయి బాగున్నాడు, అలాగే ఉన్నాడు, ఇలాగ చాలా మంది చంచలమైనటువంటి మనస్సుతో లోక సంబంధమైనటువంటి మనస్సుతో వెళ్ళిపోతా ఉన్నారు. మోహము, మరలా చెప్తున్నాను, మోహం. ఈ అబ్బాయి తప్ప ఇంకెవరు నాకు సూట్ అవ్వరు, ఈ అమ్మాయి తప్ప ఇంకెవరు నాకు సూట్ అవ్వరు. ఇలాంటి విధానాలు చాలా మంది వెళ్తూ దేవుడిచ్చే భాగస్వామిని పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కొంతమంది అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మనం పుట్టగానే ఎవరితో పెళ్లి అవ్వాలో దేవుడే నిశ్చయించేస్తాడు, కాబట్టి నేను ఏ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయినే దేవుడు నిశ్చయించినట్టు చాలా మంది వాళ్ళ సొంత ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఇదే దేవుని చిత్తం అనుకునే బుద్ధిహీనమైనటువంటి మాటలు చాలా మంది మాట్లాడతారు. నో, అలాంటి విధానాల్లో ఉండద్దు. నీవు ఇప్పటి నుంచే, నీకు ఇంకా వివాహం కాకపోతే ప్రార్థనా పూర్వకంగా ఒక భాగస్వామి కొరకు ఎదురు చూడు. ఆమె కొరకు లేదా అతడి కొరకు నీ జీవితాన్ని ఇప్పటి నుంచి పరిశుద్ధంగా కాపాడుకో. నీ మొబైల్లో ఉన్నటువంటి రీఛార్జ్ ని వేరే అందరు అమ్మాయిలతోని పంచుకో. నీ యొక్క బైక్ ని వేరే అందరు అమ్మాయిలకి ఇచ్చేకు. నీ బైక్ ని నీ కాబోయే భాగస్వామి కొరకు ఆ సీట్ ని రిజర్వ్ చేసుకొని పెట్టుకో. ఒక చక్కని వివాహంలోకి నేను వెళ్ళాలనే ప్రార్థన నువ్వు చేసుకో. ఆదాముకి భార్యను చూసిన దేవుడే నీకు కూడా భార్యను సిద్ధపరుస్తాడు. కానీ మధ్యలో వెళ్ళిపోయి నీ సొంత ఇష్టానుసారంగా ఎంచుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఇక్కడ చాలా మంది వారి సొంత ఇష్టానుసారంగా వెళ్ళిపోయి తర్వాత ఇలా జరిగింది ఏంటి అంటారు. కొంతమంది బెల్లే చెప్తారు, దేవుడు ఏంటంటే ఎలా చేశాడని. దేవుడు అంటే నువ్వు దేవుడి గురించి ఏమనుకుంటున్నావు? దేవుడు నీకు కావాలని కష్టాలు కలిగిస్తాడా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారమైన నిర్ణయాలు. కట్నం నచ్చాలి, రంగు నచ్చాలి, అన్ని నచ్చాలి. దైవభక్తి బాప్తిసం పొందాడా, లేకపోతే చర్చికి వెళ్తున్నాడు, ఏం అవసరం లేదు. అవన్నీ నచ్చాలి. వాళ్ళకి నచ్చే కొన్ని ఉంటాయి లిస్ట్, అది నచ్చేస్తే చాలు. ఆ తర్వాత తేడా వచ్చినప్పుడు దేవుడు ఇలా చేసేటటువంటి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు కదా అయినా ఎలా అయింది ఏంటి? నువ్వేమో నీ సొంతంగా ఏం చేసుకో, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టే. ఏమన్నా అంటే పాస్టర్ గారి మీద గొడవరా, ఇలాగ ఉంది పరిస్థితి. అందుకే క్రైస్తవ వివాహంలో యవన బిడ్డలారా గమనించండి, మీరు మీ జీవిత భాగస్వామి కొరకు సిద్ధపడాలి. అమెరికాలో అయితే 6వ సంవత్సరం నుంచే సిద్ధపడమని చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక మంచి ఘనమైన రీతిలో నేను వివాహము చేసుకోవాలి, నా వివాహ జీవితం అనేకులకి దీవెనకరంగా ఉండాలి. అది మనలో ఉండవలసినటువంటి ఆశ. సాతాను వివాహ వ్యవస్థను హేళన చేస్తున్నాడు. సినిమాల్లో, సీరియల్లో, ఇంటర్నెట్ లో హేళన చేస్తున్నాడు భార్యాభర్తల సంబంధాన్ని. అలాంటి సమయంలో దైవభక్తి గల ఒక భార్య భర్త, ఒక దైవిక కుటుంబాన్ని నేను కలిగి ఉండాలని మనము ఆశ కలిగాం. యవనస్తులారా, మరి యొక్క సందేశాన్ని మీరు వింటూ ఉండగా ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మనము వాక్యంలో నుండి నేర్చుకోవాలి. దేవుడు ప్రేమించమంటున్నాడు. అన్నిటికంటే లాస్ట్ లో నేను జీవిత భాగస్వామి గురించి చెప్పాను, ఎందుకంటే మీరు యవనస్తులు. ఇదే వివాహంలో అయితే మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా నీ జీవిత భాగస్వామిని ప్రేమించాలని ఖచ్చితంగా చెప్తాం. వాక్యంలో అలాగే ఉంది. దేవుని బిడ్డ, ఈ మాటలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే సిద్ధపడాలి. ప్రేమ వివాహము, తప్పుడు ప్రేమల్లోకి వెళ్ళొద్దు, మోహములోనికి వెళ్ళొద్దు, మంచి వివాహంలోనికి రండి. అలా వస్తూ వివాహములో ఉండవలసిన ప్రేమను మనం నేర్చుకోవాలి. పెళ్ళయ్యే వరకు గొప్ప కాదు, పెళ్ళయిన తర్వాత ఎలా జీవిస్తున్నాం అనేది అసలైన విషయం. ఈనాడు ప్రేమ మత్తులో పడిన యువత ఎలాగలాగా పెళ్ళైపోవాలి. చివరికి కొంతమంది ప్రెగ్నెన్సీలు కూడా తెచ్చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ గా అయిపోతే తప్ప పెళ్లి చేయరు ఈ అబ్బాయితో. అంటే ఎంత క్లియర్ గా నేను మాట్లాడుతున్నానని మీరు ఏమనుకోవద్దు, ఏమనుకున్నా పర్లేదు, కానీ ఎంత వివరంగా నేను మీకు చెప్తూ ఉన్నాను. అంటే అంత హేళనాత్మకంగా మారిపోయింది, అంత హేళనగా మార్చేసుకుంటున్నారు జీవితాలు. అంటే వివాహం అయిపోతే చాలన్నట్టుగా, ఆ తర్వాత తనులు తినడం, ఆ తర్వాత అవన్నీ కూడా మామూలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక దానికి తగ్గట్టుగా ఉండే విధానాలు ఉంటాయి. కానీ నేననేది ఏంటంటే, ఒక దేవుని సేవకుడిగా నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఏర్పరిచి ఉంటుండగా నువ్వెందుకు ముళ్ళబాటలో వెళ్తావు? నీకు ఇలాగ దేవుని వాక్యాన్ని చెప్పించడానికి దేవుని సేవకులు జూమ్ ద్వారా ఒక మీటింగ్ పెట్టించి నీ కొరకు మాట్లాడుతూ ఉండగా నీవు దేవుని మాట వినకుండా ఎందుకు తప్పుడు మార్గాల్లో వెళ్తావు?
నీవు చక్కగా ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కవలసిన నీవు బురదగుంటలు ఎందుకు దొరుకుతావు? ఇది దేవుడు మనల్ని అడిగే ప్రశ్న. కాబట్టి ప్రేమించాలంటే ప్రేమించాలి, కానీ నీ ప్రేమ ఇలాగ మస్ట్ గా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, రెండవదిగా నీ తండ్రిని తల్లి నువ్వు ప్రేమిస్తే, మూడవదిగా నిన్ను నీవు ప్రేమించుకోగలిగి, ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించగలిగి, నాలుగవదిగా, ఐదవదిగా శత్రువులను నువ్వు ప్రేమించగలిగితే, ఆరోదిగా నీ జీవిత భాగస్వామిని నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఆశీర్వదించబడు. నిన్ను దీవిస్తాడు దేవుడు. ఈ విషయాలు గమనించండి, ప్రార్థన చేయండి. ఇంకా మీలో ఎవరికైతే వివాహాలు కాలేదో మీ అందరికి కూడా చక్కని వివాహాలు అయ్యి ఒక దైవభక్తి గల కుటుంబాన్ని మీలో ఒక్కొక్కరు కూడా కట్టాలని దేవుని సేవకులకి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. క్రైస్తవ కుటుంబాలు అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నాకు ఇవ్వబడిన సమయం ముగుస్తుంది. నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి కార్యక్రమాన్ని మరలా నేను నిర్వాహకులకి నేను అప్పగించబోతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరింతవరకు నాయన నీ బిడ్డలతో జూమ్ ద్వారా కొన్ని విషయాలు పంచుకోవడానికి అయోగ్యుని నాకు మీరు అవకాశం ఇచ్చారు దేవా. ఏదో నాకు కలిగిన తలంపులు నేను చెప్పాను, కానీ పరిశుద్ధాత్మ మీరు మీ ప్రియ బిడ్డలతో మాట్లాడండి. నిర్వాహకులను ఆశీర్వదించండి, వారి ప్రయత్నాన్ని దీవించండి. జూమ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారో అందరిని ఆశీర్వదించండి. ప్రభువా, నా మాటల ద్వారా నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే దయతో నన్ను క్షమించండి. మేమందరం కూడా నీ యొక్క రాజ్యములో ఉండడానికి కలిగిన సిద్ధపాటు మాకు దయచేయండి. వీళ్ళందరినీ ఆశీర్వదించి మీ సహాయం మాకు దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన